ఎవరైనా అడ్డొచ్చారో మీకు ఇదే గతి పడుతుంది. ఈ ముసలాన్ని కొట్టే ప్రతి దెబ్బకి మీరంతా చప్పట్లు కొట్టాలి. అండర్స్టాండ్? సమయానికి వచ్చి కాపాడకపోతే ఆ రాక్షసులను చంపేసి అక్కడే తినేసేవారు బాబు. మనిషి నాగరికంగా పెరిగినా వాడి మనసు ఇంకా అనాగరికంగానే బ్రతుకుతోంది. విశ్రాంతి తీసుకో. నర్స్, గాయాలన్నింటినీ డ్రెస్ చేసి కట్లు కట్టండి. ఓకే సార్. సార్ మీ ఫోన్. హలో, డాక్టర్ సార్వభౌమ స్పీకింగ్. డాక్టర్ గారు, మా నాన్నకి చాలా సీరియస్ గా ఉంది. లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు వెంటనే వచ్చి కాపాడాలి. అడ్రస్ ఏమిటి? జూబ్లీ హిల్స్ లోని రాక్ హిల్ గెస్ట్ హౌస్. ఓకే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ సార్వభౌమ, ఆపరేషన్ చేస్తావా, ఇంజెక్షన్ ఇస్తావా? కమాన్, ఆ స్కెల్టన్ బ్రతికించు, లేదా నీ ప్రాణం తీసి దాన్ని పోస్తాం. 1 పాయింట్. ఇది ఆరో స్కెల్టనో మగ స్కెల్టనో చెప్పు, వదిలేస్తాం. ఓహో, ఇదంతా నీ తెలివా రౌడీ పుత్ర? సిజర్స్, నైఫ్ తో పేషెంట్లకు, పిడికెళ్లతో నీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పటం నాకు అలవాటు. ఏ నరం ఎక్కడ ఎలా నొక్కితే ఏం జరుగుతుందో చెప్తాను రారా. మీ దౌర్జన్యాల గురించి నా ఫోన్లో విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అమాయకుల మీద మీరు సైలెన్స్ చేసి న్యూసెన్స్ చేసినందుకు రైడింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే నా పేరు మంట మండేలరావే కాదు. ఏసండి పెట్టింది మిస్టర్ ఎస్ఐ, అసలు నేరస్తున్న వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తావా? గొడవ చేయడం నీకు అలవాటు, పట్టుకోవడం నాకు అలవాటు. మిగతా విషయాలని కోర్టులో చెప్పు. మొత్తం మంది తీసుకురండి. నువ్వు నాడు. డాక్టర్ సార్వభౌమ, చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నారా? నేను చేసింది నేరం కాదు మిస్టర్ జస్టిస్. వాళ్ళని కొట్టడం తప్పు కదా?
ఇలాంటి బజార్ రౌడీలను కొట్టడం తప్పు కాదు. నా క్లయింట్స్ బజార్ రౌడీలు కాదు, అయినా వాళ్ళని శిక్షించే పని మీది కాదు. అలా ప్రతి ఒక్కరూ అనుకోబట్టే దేశం నిప్పు లేకుండా తగలబడిపోతుంది. మిస్టర్ జస్టిస్, నేను మనిషిలో ఉన్న రోగానికే కాదు, మానవత్వానికి పట్టిన రోగానికి కూడా చికిత్స చేయాలన్న ఆశయం ఆలోచన ఉన్న మనిషిని. మనిషి రాక్షసుడైనప్పుడు అవినీతిని రాక్షసత్వాన్ని తొలగించడానికి కావాల్సింది శస్త్రచికిత్స. సమాజం అవినీతి రోగాల పుట్టైనప్పుడు కావలసిన మందు ధర్మం కాదు, నీతి అంతకంటే కాదు, నిజాయితీ గల తిరుగుబాటు. సార్వభౌమ, నీ వాదాన్ని కాదనలేను, కానీ చట్టం నీ ఆలోచనలోని నేరాన్ని చూస్తుంది కానీ అందులోని నిజాయితీని చూడదు. మిస్టర్ జస్టిస్, డాక్టర్గా సాటి మనిషి బాధను తీరుస్తాను, పౌరుడిగా సాటి మనిషి బాధను వారిస్తాను, మానవుడిగా సాటి మనిషి బాధకు కన్నీరు కారుస్తాను. మిస్టర్ సార్వభౌమ, నువ్వు చేసింది మంచి పని అయినా చేసిన పద్ధతి మాత్రం తప్పు. అందుకుగాను 200 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. ఉషా, అమ్మా ఉషా, త్వరగా రావాలి. ఏమిటి ఆలస్యం? ప్రజాసేవతో అలసిపోయిన అన్నయ్యకు సుప్రభాతం. కౌసల్య సుప్రజారామ. ఇక కళ్ళు తెరవండి. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి తెల్లవారుతుంది, కానీ నిద్ర లేవగానే నిన్ను చూడందే నాకు తెల్లవారదమ్మా. ఇదెంత కాలంలే, రేపు నీ పెళ్ళం వస్తే అన్నీ మర్చిపోతావు. అన్నీ మర్చిపోయినా నిద్ర లేవగానే మొదటిసారి నిన్ను చూడటం మాత్రం మర్చిపోనమ్మా. అన్నయ్య. అవునమ్మా, ఎప్పుడూ నువ్వు నవ్వుతూ నా ఎదుట నిలబడాలి. నీ నుదుట కుంకుమ సూర్యబింబంలా సుప్రభాతాన్ని గుర్తు చేయాలి. అన్న పూజ కావస్తోంది, నువ్వు ఇంకా నిద్ర లేవలేదని తెలిస్తే మండి పడుతుంది. పాదన్నయ్యా. రారా రా. ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగనని దేవుడికి నమస్కారం చెయ్యి. అమ్మా, నేను చెప్పేది. కోర్టే వినలేదురా, నేనెందుకు వినాలి? నోరు కళ్ళు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఎదుట వాళ్ళ జోలికి పోను స్వామి అని లెంపలు వాయించుకుని దండం పెట్టు. స్వామి, యు నో ఐ డోంట్ డూ రాంగ్ థింగ్స్. ఆ చెప్పేదేదో తెలుగులో చెప్పరా. ఆయనకి ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుందమ్మా. ఓకే ఓకే. స్వామి, నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ అమ్మ మాత్రం నేను తప్పు చేశాననే అంటుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే క్షమించు, అర్థం చేసుకుంటే దీవించు. దీవించాను భక్త, నీ రూటే కరెక్ట్. చూసావమ్మా, చెల్లెల గొంతుతో దేవుడు ఎలా దీవిస్తున్నాడు. చెల్లెలు సన్నాయి, అన్నగారు డోలు. వెళ్ళేస్తానమ్మా, హాస్పిటల్కి వెళ్ళే టైం అయింది. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. రోజు నువ్వు నాకు ఇలా కనిపించకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఓ, చాలా కోపమా? అంటే ఎంత కోపం? 100 చాక్లెట్లు ఎంత కోపం, 1000 ఐస్ క్రీమ్లు ఎంత కోపం. నీకంత కోపం వస్తుందనేగా రోజు వస్తున్నాను. అందుకే నువ్వంటే మా స్కూల్ బస్ అంత అభిమానం. మరి బొగ్గు మీద రోజు ఇచ్చే నీ అభిమానం? అవును డాడీ. ఆగాగు, రోజు నీకు ఇచ్చే మామూలు ఇవ్వకుండా ముద్దిస్తే దేవతలు కోపడతారు. నమస్తే అండి. నమస్తే. నాయ అంకుల్ ఇచ్చిన చాక్లెట్లు ఎన్నెన్నో చెప్పుకో. 1570. కరెక్ట్. ఈ న్యూస్ మీ నమస్తే పేపర్లో వేయించు. తప్పకుండా. మరి అంకుల్ని చూసావు కదా, స్కూల్కి టైం అవుతుందిగా, పద. టాటా అంకుల్. మీతో పరిచయం పెరిగాక పాపలో కొత్త జీవం కనిపిస్తుంది. శరీరానికి మందులిచ్చి మనిషిని బ్రతికించాలన్నది డాక్టర్గా నేను చదువుకున్న చదువు. మనసును మనసుతో పలకరించి మనిషిని కాపాడాలన్నది ఇప్పుడు కొత్తగా చదువుకున్న చదువు. అందుకే ఆశ మనసు నాకు యూనివర్సిటీ. వస్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నమస్కారం బాబు. నమస్కారం. ఏం ఆరోగ్యం ఎలా ఉంది? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు.
బేబీ? మా డాడీ అనుకున్నాను. సారీ అంకుల్. ఆశా మళ్ళీ వీధిలోకి వచ్చేసావా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రావద్దని. ఎక్స్క్యూజ్ మీ సార్, పాప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నో స్వీట్ చైల్డ్. ఆశా ఇలా రోడ్డు మీదకి రావడం తప్పు కదూ. మరి డాడీ ఎన్నోళ్ళైనా రారే? ఆ, వస్తాడమ్మా. ఢిల్లీలో 1000 పనులుంటాయి, వీళ్ళు చూసుకు రావాలి కదా. వచ్చేటప్పుడు ఎన్నో బొమ్మలు, బిస్కెట్లు, నీకు ఇష్టమైన చాక్లెట్లు అన్నీ తెస్తాడు. నువ్వు ఎప్పుడు ఇదే మాట చూసావా అంకుల్? అన్ని దొంగ మాటలే. అబ్బా ఎన్నిసార్లు. మీ డాడీ నీకు చాక్లెట్లు బొమ్మలు కొనుక్కు రావాలంటే బోల్డని డబ్బులు సంపాదించాలి కదమ్మా. అవును కదా. అప్పటిదాకా రోజు నేనే వచ్చి నీకు చాక్లెట్లు ఇస్తాను, సరేనా? ఓకే అంకుల్. చాక్లెట్ కు ముద్దేవాలి, తెలుసా? అరే అచ్చం మా డాడీలా అడిగారే. ఆశా అంకుల్ డాడీ ఫ్రెండ్. నీ కాన్వెంట్ టైం అయిపోతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వమ్మా. అంకుల్ రోజు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. టాటా అంకుల్. ఇప్పుడు చెప్పండి, ఆశ తండ్రి ఎలా చనిపోయాడు? ఏమిటి మీరనేది? మీకెలా తెలుసు? పాప కన్నీళ్లు మీ మాటలు చెప్పాయి. 6 నెలల కింద ఢిల్లీలో స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. వెరీ అన్ఫార్చునేట్. ఆశకు తండ్రిని తేలేను కానీ తండ్రిని గురించిన తీయటి జ్ఞాపకాలను మిగల్చడానికి ప్రయత్నిస్తాను. ఇవాళ నుంచి ఆశ నా ఫ్రెండ్. థ్యాంక్ యూ సార్. అమ్మా అగనమ్మా, మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? కొత్తగా జాయిన్ అయ్యావా? అవునమ్మా, ఈ రోజే జాయిన్ అయ్యాను. అమ్మమ్మా అలా నేరుగా డాక్టర్ గారు రూమ్ లో గడిపితే నా కొప్ప మునిగిపోతుందమ్మా. కొంపేగా పర్వాలేదు. గవర్నమెంట్ కి తెలిస్తే వరద బాధితుల కింద ఎక్కడైనా కొత్త కొంప కట్టిస్తారు. నమస్కారం డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉన్నారా? తమరు వచ్చారుగా. అనాసిన్ తోటలో అమృతాంజనం సెలయేరు పక్కన జెండూ బాంబు చెట్టు కింద కూర్చుని డట్టాలు సేవిస్తున్నంత ఆనందంగా ఉంది. అంటే అంటే నేనంత తలనొప్పిగా ఉన్నానా? నా కోపం వస్తే ఏం చేస్తానో తెలుసుగా. ఏం చేస్తావు? రేపటి నుంచి నిన్న అసలు నిద్ర లేపను. ఏ పని మనిషి కాకి పిల్ల వచ్చి లేపుతారు. అమ్మో అంత పని చేయకు తల్లి. నా హాస్పిటల్లో కాన్పుల వాటికి నీ మొగుడు పేరు పెట్టిస్తాలే. అలారా దారికి. ఈ రోజు మీ ఫ్రెండ్ వస్తున్నాడు. నా ఫ్రెండా? వాడేవాడు? తమకు కాబోయే బావగారు. ఆహా, అర్థమైంది. కాబోయే భర్త గారు వస్తున్నారు, బ్యాండ్ మేళంతో ఎదురు వెళ్దామనే. అయినా విమానాలు నడిపేవాడికి బ్యాండ్ స్వాగతాలు ఎందుకు లేచలేమ్మా? రేపు పెళ్లికి ఎలాగో పెడతాంగా బ్యాండ్. ఫ్లైట్ వచ్చే టైం అయింది, పద పద. హలో ఎరా రాస్కెల్, బాగున్నావా? గుడ్. ఆ మాట అన్నావుగా, అంతే చాలు. చిరంజీవా అని పిలిచినట్లు. ఏం కాబా, హౌ ఆర్ యు? కాబానా? అదేం బాసరా? కాబా అంటే కాబోయే భార్యామణి గారు అని. బాగున్నానండి. కాబా గారు కాబా అంటే అంటే కాబోయే భర్త గారు అని. అమ్మో, విస్కీలో ఆవకాయ కలిపినట్లుందిరా దెబ్బ. విమానం నడపడం కాదురా నా చెల్లెలతో మాట్లాడటం అంటే. కమాన్. అరే ఆగరా, కారు నడిపి చాలా రోజులైంది, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఇది ట్రాఫిక్ లేని ఆకాశం కాదు విమానంలా డ్రైవ్ చేయడానికి, మనుషులు తిరిగే రోడ్డు. అంతేనంటావా? ఈ అడ్జస్ట్మెంట్ ఏంటో నాకు తెలుసులే. ఓయ్ కమాన్. ఏమిట్రా, ఏమైంది? టైర్ పంచర్ అయిందిరా. అనుకున్నాను రా రాస్కెల్, నువ్వు స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడే అనుకున్నాను. ఏయ్ కమాన్ కమాన్ డియర్, అన్నయ్య. యు నాటీ గర్ల్. రమ్మంటుంటే. ఎక్కడ్రా? ఏ టైర్ పంచర్ అయింది? చూడు గురు, నువ్వు ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద ఉన్నావు. 15 ఇయర్ బస్ ఎక్కి 90 పైసలు టికెట్ కొనుక్కున్నావంటే సరాసరి నీ హాస్పిటల్ ముందు ఉంటావు. ఏమిటా నువ్వు అనేది? పాపు అంటే అంటే ప్రేమికుల మధ్య పానకంలో పుడక అని. చూడు, మేమిద్దరం చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి, తర్వాత కలుద్దాం. బాయ్, సీ యు, టాటా, హాయ్. ఆబో ఆబో, మీరేనా సార్వభౌమా? అవును, నా పేరే సార్వభౌమ. నాతో ఏంటి పని? అదిగో మళ్ళీ ఎదురు వస్తున్నావు. ఎక్కు చెప్పు. ఎందుకు? నేను ఎవరి కాళ్ళు వెరగొట్టలేదు, ఎవరికి ఇళ్ళు తీసేయలేదు. నా చెవుడు పెట్రోల్ ఎండిపోతుంది. నువ్వు చాలా ఘోరమైన పని చేసావు. కానిస్టేబుల్స్ బెడిలేసి. అక్కర్లేదు, నేనే వస్తాను, పదండి. అలా రాదారికి. ఆడపిల్లలు అంటే అప్పడాల్లాగా ఆవకాయలాగా కనపడతారా మీ కుర్రాళ్ళకి? చూడండి ఎస్ఐ గారు, అదిగో మళ్ళీ ఎదురు వచ్చేస్తున్నావు. నా చెవుడ పెట్రోల్ ఎండిపోతుంది.
ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఎవరండి ఈ అమ్మాయి? చూసారా చూసారా ఎస్ఐ గారు నువ్వు ఎదురు రాకమ్మా. ఈ కాలం కుర్రాళ్ళు మనం అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళే అడిగేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. ఇంతకీ ఈ అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదంటావు. మీరు అన్ననిస్తే అదిగో మళ్ళీ ఎదురొచ్చేస్తున్నావు. చూమి నా పేరు రాణి అని తెలియదంటారా? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లో చదువుతున్నానని తెలియదంటారా? రోజు కాలేజ్ వదిలే టైంలో అవుట్ గేట్ దగ్గర కాపలా కాస్తూ కన్ను కొట్టి పళ్ళకి నుంచి నన్ను ఏడిపించడం తెలియదంటారా? ఏ మాట్లాడండి సార్. మాట్లాడు. మీ కాలేజ్ గేట్ దగ్గర కాపలా కాసి మిమ్మల్ని ఏడిపించే తీరిక అభిరుచి నాకు లేవు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ఐఎమ్ డాక్టర్ సార్వభౌమ. ఎస్ఐ గారు ఇదేమన్నా సినిమా హాల్ అనుకున్నావా? కుసులు ప్రశ్నలు అడిగేసి దాటేయడానికి. మిస్టర్ ఎస్ఐ, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అన్ రాంగ్ పర్సన్. మిస్ రాణి, బీ సెన్సిబుల్. షటప్. మీరే నాకు నీతులు చెప్పక్కర్లేదు. నేను చెప్పేవి నీతులు కావు, నిజాలు. కాదు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. అబ్బో, నా చెమట పెట్రోల్ మండిపోతుంది. స్టాప్ దిస్ నాన్ సెన్స్. మిస్టర్ మండ్యాలరావు, నేనెవరో నీకు తెలుసు. నా స్టేటస్ ఏమిటో నీకు బాగా తెలుసు. ఒక బాధ్యత గల డిగ్నిఫైడ్ డాక్టర్ని ఇలాంటి చిల్లర కేసులో ఇరికించాలని ప్రయత్నించావో పర్యవసానం అనుభవిస్తావు. మైండ్ ఇట్. మై డియర్ యంగ్ బ్యూటిఫుల్ గర్ల్, నీ పేరేమిటన్నావు? రాణి. ఎక్కడ చదువుతున్నావు? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. థ్యాంక్స్ అండ్ గుడ్ బై. ఎస్ఐ గారు, అతను అలా వెళ్ళిపోతుంటే చూసి ఊరుకుంటారా? ఛే, మీరింత చేత కనవారనుకోలేదు. అసలు మీరంటే తిరిగి ఎస్ఐ గారి దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. నువ్వు ఎదురొచ్చేసావా? నా చెమట పెట్రోల్ అయి మండిపోతుంది. ఏ 421 ఓ డజన్ చూడలు పట్ట. ఓకే బాయ్. హలో డియర్ బ్యూటీ. మిస్ రాణి, నిన్న పోలీస్ స్టేషన్ లో నేనేం చేశానని రిపోర్ట్ ఇచ్చావు? కాలేజీ వదిలే సమయానికి గేటు దగ్గర కాపలా కాసి నవ్వుతున్నానన్నావు కదూ. ఇదిగో నవ్వేశా. ఓకే. కన్ను కొట్టి ఏడిపిస్తున్నానన్నావు కదూ. ఇదిగో కన్ను కొట్టేశా. ఇక ఏడిపించేస్తా. నిన్న నువ్వు చెప్పడం మర్చిపోయిన మరో పని ఇప్పుడు చేస్తున్నా. నేను కారులో పడేసి ఎత్తుకుపోతున్నా. ఇదిగో రౌడీల పోలీసులతో పోలీసులు పిలుస్తాను. చూడు రాణి, నిన్న పోలీస్ స్టేషన్కి రావడం నీకు కొత్త కావచ్చు, కానీ పోలీసులకి నాకు పాత బంధుత్వమే ఉంది. నీలాంటి పగరబోతులకు దేహశుద్ధి చేయటం, జరిమానా కట్టడం నా హాబీ. అరు గో అహెడ్, అరు.
అత్తయ్య అత్తయ్య చాలా అత్తయ్య ఇంక తినలేను అత్తయ్య. నువ్వు వడ్డించమ్మా, పిల్లకి అలాగే అంటాడు. నువ్వు చేతి నువ్వు వడ్డించమ్మా. విమానాలు నడపవలసిన వాడు బాబు, ఇలా పిచ్చుకులా ఎరుగు తింటే ఎలా? విమానాలు నడపడానికి బలం చేతుల్లో కాదత్తయ్య, చేతల్లో. ఇక్కడ ఉండాలి. నీకు అదే తక్కువరా. ఇదిగో ఇదిగో ఇది లాగించు, 3 కేజీలు పెరుగుతుంది మెదడు. నీకు అదేరా తక్కువ. ఆ? లేకపోతే ఏమిటి, ఊళ్ళో వాళ్ళందరి గొడవలు పట్టించుకుంటావు గాని ఇంట్లో చెల్లెలు పెళ్లి విషయం పట్టించుకోవు. నువ్వు మాత్రం ఏమిటి బాబు, ఎన్నాళ్ళు ఇలా బ్రహ్మచారి బ్రతుకు? దాని మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే 2 అక్షంతలు వేసి హాయిగా నేను కళ్ళు మూస్తాను. అదిరా మా అమ్మ గొడవ. ఇక చెల్లెమ్మ గారు విమానం శబ్దం వినిపించినప్పుడల్లా ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? ఒంటెలా జిరాఫీలా మెడ ఆకాశం వరకు సాగదీసి నువ్వు విమానం నడుపుతున్నావో లేదో చూస్తుంది. పో నువ్వు. తిలక్, ఏమిట్రా? నేను ఆ మాట అడగనా? అడుగు ఫ్రెండ్. ఎలాగూ ఊళ్ళోకి వచ్చావు, బంధాలు ప్రేమలు పంతాలతో దూరం చేసుకునేవి కావు. నీ నాన్నగారిని ఒకసారి పలకరించి వస్తే బాగుంటుందేమో. ఫ్రెండ్, నీతి నమ్ముకునే వాడిని నాన్న అని పిలిచి ఆప్యాయత కంటే తండ్రి ఎవరో తెలియని ఆడదానికి బిడ్డగా పెరగటంలోనే నాకు తృప్తి. వెంకోబరావు నాకు తండ్రిగా ఎప్పుడో చచ్చిపోయాడు. శవాన్ని నాన్న అని ఎలా పిలిచేది? కార్మిక శ్రమశక్తిని దోచుకున్న ఏ వ్యవస్థ, ఏ వ్యక్తి చరిత్రలో మిగలదు వెంకటరావు గారు. చరిత్ర ఎందుకయ్యా? చిత్తుకాయితాలకు అమ్మితే 10 పైసలు రాదు. బ్యాంకులో ఎంత అకౌంట్ ఉన్నదన్నదే నాకు కావాల్సిన చరిత్ర. చూడండి, జేబులో చిల్లరుంటే టీ తాగి పని చూసుకోండి, లేకపోతే వీధిలో పడి భజన పాట పాడుకుంటూ అడుక్కు తినండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తాం. సర్కస్ లో పులి అరుస్తుంది. భయపడతావా? నవ్వుతాం అంతే. మా కోరికలు సాధించే వరకు మా రక్తం ధారపోస్తాం. రోడ్డు మీద రక్తం ధారపోయేందుకు కానీ నా మాట విని టిన్లో పోయండి. రక్తానికి మార్కెట్లో విలువ ఎక్కువ. వెంకటరావు గారు, రేపే సమ్మె ప్రారంభిస్తాం. మా హక్కులు సాధించే వరకు నిద్రపోం. నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం బాబు. వెళ్ళండి బాబు. సార్, పాపం వాళ్ళ కోరికలు తీర్చడం న్యాయంగా ఉంటుంది సార్. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. కోతకొచ్చిన కోడిని కూతకొచ్చిన నాయకుడిని చూస్తూ ఊరుకుంటావా? ఒరే నాగులు, ఆ రాజయ్య సమ్మె చేస్తానంటున్నాడు, నేను వద్దంటున్నాను. మరి నువ్వేమంటావురా? ఏమైనా సరే మనమందరం ఐకమత్యంగా ఉండి ఏమైనా సరే వదిలిపెట్టుకుంటున్నాను.
ఇంటికి వెళ్ళాక చీరలు నచ్చలేదని గొడవ చేస్తే ఊరుకొని తెలిసిందా? మనిద్దరం విపరీతమైన తెలివితేటలతో సెలెక్ట్ చేసిన చీరలు ఎవరో బుద్ధి లేని వాళ్ళకి నచ్చవు అంతే. కరెక్టా రాస్కెల్? ఇవన్నీ ప్యాక్ చేయండి. హలో, ఇవన్నీ మీరు తీసుకున్నారా? అవునండి, మా అన్నయ్య సెలెక్ట్ చేశాడు. అలాగా? ఇది మీ నాయనమ్మకా? కాదండి, నాకే. నాయనమ్మలు కట్టేలా ఉందా? ఇది మీ అమ్మమ్మకా? బాగుందండి. నేను మా అమ్మమ్మకి అచ్చ ఇలాంటి చీర తీసుకున్నాను. నిజంగానా? అరే ఎంత డబ్బుంటే మాత్రం పని మనిషికి ఇంత ఖరీదైన సారీ ఎందుకండి? అన్నయ్య, ఏమిటమ్మా? నీ సెలక్షన్ ఏం బాగాలేదుట. ఎవరన్నారు? అదిగో అమ్మాయి. ఓహో, ఆవిడ. ఆ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసు. అందుకే కాబోలు అభిమానంతో ఈ చీరలు పని వాళ్ళు ముసలి వాళ్ళు కట్టుకునేవి అని చెప్పింది. పాపం, చెప్పకేం చేస్తుంది? అయినా పిచ్చి హాస్పిటల్ నుంచి పేషెంట్లు ఎందుకు ఇలా బయటకు వదులుతారో? ఏంటి, నాకు పిచ్చా? నేను పేషెంట్? నిజంగా అన్నయ్య? అవునమ్మా, ఇంతవరకు దేశంలో ఏ ఆడది కట్టని చీర కట్టాలని ప్రతి చీరల షాపు తిరిగి తిరిగి చీరల పిచ్చెక్కింది. ఏమిటి సార్ మీరు చెప్పేది? నిజం. అసలు పిచ్చి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా? 10,000 కొత్త చీరలు చింపితే గానీ ఈవిడ పిచ్చి కుదరదట. ఇప్పటికి 6,000 కొత్త చీరలు చింపింది. మీ షాప్ లో ఎన్ని చీరలు ఉన్నాయి? 4,000 సార్. మొత్తం ఖాళీ. అమ్మా తల్లి, ఇవి చీరలు కాదమ్మా, తుండు గుడ్డలు. వెళ్ళమ్మా, వెళ్ళు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తాను ఫ్రాంక్. త్వరగా తిరిగి రావడానికి ప్రయత్నించరా రాస్కెల్. ఓకే, సీ యు, బాయ్. 2 ones 2, 2 1 2. 3 ones 3. హలో ఆశ, ఇదిగో నమస్తే చాక్లెట్. డాక్టర్. అమ్మో, ఎన్ని చాక్లెట్లు కన్ని ముద్దులిస్తే నా బొగ్గలు అరిగిపోయా. అరిగిపోతే డాక్టర్ నేను అన్నానుగా, మంచి మందులు ఇచ్చి బాగు చేయను. ఆశా విషయంలో మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు. శ్రమ కాదు, ఈ పసి హృదయానికి నేను ఓదార్పు కావాలనే స్వార్థం అంతే. వస్తానాశా? టాటా అంకల్. సార్, ఎవరో పేషెంట్ చాలా బాధపడుతుంది. జబ్బేమిటి? ఏదో లబకు జబ్బట. లబక్ లబక్ జబ్బా? ఈవిడి గారేనా లబక్ లబక్ పేషెంట్? అదిగో వచ్చినప్పటి నుండి అదే బాధ డాక్టర్ గారు. ఎప్పటి నుంచి జబ్బు? జాకెట్లు తొడిగినప్పటి నుంచి. అమ్మో, అయితే చాలా రోజుల నుంచి ఉందన్నమాట. అవును డాక్టర్ గారు, గుండె ల్యాప్టాప్ ఆమె కదా కొట్టుకోవాలి. అవును, మరి ఇప్పుడు ఎలా కొట్టుకుంటోంది? లవ్ లెటర్ లవ్ ఫటక్, లవ్ లెటర్ లవ్ ఫటక్ అని ఒకటే బాట. కావాలంటే వినండి. ఆగాగు, ఇక్కడ వినిపిస్తూనే ఉంది. మందులు రాసిస్తాను, 3 పూట్ల వాడు. రాసివ్వండి డాక్టర్. 60 ముద్దులు, పూటకి 2 చొప్పున. ఇంకా 120 కౌగులు, పూటకి 4 చొప్పున. అయ్యో, ఇంకా 1 minute. హలో, డాక్టర్ సార్వభౌమ హియర్. సార్, నేను భార్గవని మాట్లాడుతున్నాను. ఆశ పడిపోయింది, మెలికలు తిరుగుతుంది. నాకేంటో భయంగా ఉంది సార్. అలాగా, వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశ, అమ్మ ఆశ, ఆశ లేమ్మా, నేను మాట్లాడు. ఏం జరిగింది భార్గవ? ఏమో సార్, మీరు ఇచ్చిన చాక్లెట్లు తిన్న అరగంటకు స్పృహ తప్పి పడిపోయింది. రండి. ఓ మై గాడ్, అనదర్ చేంజ్. వాట్ హ్యాపెండ్ డాక్టర్? చాక్లెట్ లో విషయం కలిసి ఇప్పటికే 10 మంది చనిపోయారు. నో. డాక్టర్, ఈ చాక్లెట్ లో కలిసిన విషయం ఏంటో వెంటనే కెమికల్ అనాలిసిస్ కావాలి. లేకపోతే పంపి టెస్ట్ చేయించండి. ఎస్ సార్.
జనరల్ హాస్పిటల్ 20 మంది, మేరీ నర్సింగ్ హోమ్ లో 30 మంది, ఇతర హాస్పిటల్లో 100 పైగా పిల్లలు పోయారా? ఓ మై గాడ్. 5 మిల్లీగ్రామ్స్ కలిసింది, తిరుగులేని విషయం. విషయానికి విరుగుడు హిమాలయ మెడికల్స్ నియోజన పనిచేస్తుంది. డాక్టర్ పోలీస్ సన్యాసి అడుగుతున్నాడు. బాగున్నాయా? చాలా బాగుంది. మోకాలికి దెబ్బ తగిలితే ముక్కు కట్టుకట్టినట్టున్నాయా నీ వ్యవహారం? చాక్లెట్లు తిని ఎవరో పిల్లలు చచ్చిపోతే నన్ను సన్యాసి అడగడానికి వచ్చావా? ఈ చాక్లెట్ల వ్యాపారం నా ప్రసొప్పింటేనంత మాత్రాన ఈ విషయం నేను తయారు చేశాను ఒప్పుకోవడానికి నేనేం పెడతాను కాదయ్యా. వెంకోబరావు గారు, మీరు బాధ్యత గల ఒక పత్రికాధిపతి, సంపాదకులు. నిజం చెప్పడం కనీసం మీ నైతిక ధర్మం. చెప్పండి, ఈ రేపర్ మీ చేత ఎవరు ప్రింట్ చేయించారు? చూడు బాబు, రాజు కంటే బలవంతుడు ఎవడు? మొండివాడు. ఆ మొండివాడికి నేను బామ్మర్దిని. వంకర ప్రశ్నలు వేసి నా దగ్గర నుంచి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించగా వెంటనే వెళ్ళడం మంచిది. ఎక్కువగా మాట్లాడేవనుకో పోలీసులు పిలవాల్సి వస్తుంది. అయినా నా కన్న బిడ్డనే నాకు దూరం చేసింది నీలో. ఆహా, ఎంత జాలి, ఎంత కరుణ కనిపిస్తుందయ్యా. తిలక్ని మీ నుంచి దూరం చేసింది నేను కాదు. మీ ప్రవర్తన నచ్చని అతని మంచితనం, మీ దుర్మార్గాన్ని భరించలేని అతని మనస్సు. అవును, నేనేమో హిరంజకేశుడు బ్రదర్లాని, వాడేమో ప్రహ్లాదుడు క్లాస్మేట్. జరిగింది చాలు, చేసింది చాలు. వెళ్తాను. ఇప్పుడు మీరు దాచిపెట్టిన నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ రోజు కన్న కొడుకు మిమ్మల్ని అసహించుకున్నట్టే రేపు ప్రపంచం అంతా అసహించుకుంటుంది. గుర్తుంచుకోండి. హోమా, నీలో ఉన్న నిజాయితీ, నీ మనసులో ఉన్న ఆవేదన నాకు తెలుసు. ఈ కల్తీ గురించి ఒక పౌరుడిగా నువ్వు ఎంత బాధపడుతున్నావో ఒక ఆఫీసర్గా నేను అంతే బాధపడుతున్నా. బాధలు, సానుభూతులు సమస్యకు పరిష్కారం కావు డిఎస్పీ గారు. నిజమైన ద్రోహంలో పట్టుకుని శిక్షించున్నాడే నా మాటకు విలువ, మీకు గౌరవం. జరిగిన ఘోరాన్ని, దాని విషయమై నేను సేకరించిన సమాచారాన్ని రిపోర్ట్ రాసి అందిస్తున్నాను. నేరస్తుడు దేవుడైనా, దేవుడిని శాసించే మనిషి అయినా శిక్షించే బాధ్యత మీది. నా కాకి బట్టల విలువ, గౌరవం నేను కాపాడుకుంటాను. అందరూ నీలా బాధ్యత గల పౌరులైతే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. ఈ కల్తీకి సంబంధించిన తాజా సమాచారం నీకు తెలిస్తే ఎప్పటికప్పుడు వెంటనే మాకు తెలియజేయి. ప్రజా సహకారం మా డిపార్ట్మెంట్కు ఊపిరిపోయాలి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. యూ కెన్ గో. హలో, నా గంట కొట్టిన అవతల పక్కోడెవడా? నేను డిఎస్పీ ధనుంజయరావు. మందు వాసన ఇక్కడ చెప్పలోంచి కొట్టేస్తుంది. రాత్రి తాగింది ఇంకా దిగలేదేట్రా? దిగలేదు. మొన్న రాత్రి మందే మళ్లీ ఎక్కింది. డాక్టర్ సార్వభౌమ్ అనే వ్యక్తి కల్తీ చాక్లెట్ల విషయమై రిపోర్ట్ ఇచ్చాడు. దేవి భయపడమాకమయ్యా. నీ కుడి గుండికి నా ఎడం చేయి అడ్డం. ఆడికి నిప్పెట్టాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు పెట్టే. ఎవరు భయనువా? డాక్టర్ సార్వభౌమ. ఏంట సూపు సురుక్కుమనెట్టు. చాక్లెట్ల విషయానికి విరుగుడు మందు హిమాలయ మెడికల్స్ తయారు చేసిన లియో జిన్ అని పేపర్లో ప్రకటించావు, అవునా? మన పని అదే కదా అబ్బాయా. చాక్లెట్లలో విషం వల్ల పిల్లలు చనిపోవటం, వెంటనే మీ విరుగుడు మందు ప్రకటన పేపర్లో కనిపించడం అంటే ఆ విషం చాక్లెట్ తయారు చేసింది కూడా నువ్వే కదూ? ఇదిగా తత్తర బెత్తరలు ఆడిస్తే చెమట్లోసుకోవడానికి నేనేమి అట్టాలెట్టను కాదయ్యా. గట్టాలు వచ్చిన మగోణ్ణి. అయినా అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్పు? ఎందుక? జరిగిన అన్యాయం మరోసారి జరగకుండా చూడడానికి, జరుగుతున్న మరణ హోమానికి కారణమైన వాళ్ళ అంతు చూడడానికి, జరగబోయే కిరాతకాన్ని ఆపడానికి. ఇదిగో నేను ఆవులంటున్నయ్యా, అసలు ఆవు పేళ్ళంటుణ్ణి. నన్ను నానా మాట్లాడుతున్నావు. ఇంత కాదు కానీ గంట కొట్టి నీ సంగతి చెప్తా. హలో, డిఎస్పీ స్పీకింగ్. నమస్కారం అండి, నేను అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను చాక్లెట్ లో ఇసం కలిపి అమ్ముతున్నానని ఆయన ఎవరో సార్వభౌముడు అంటండి తెగ దౌర్జన్యంగా మారుతున్నాడు. మీరు కనుక చర్య తీసుకోకపోతే. మీరేం కంగారు పడకండి, ఫోన్ ఒకసారి అతనికి ఇవ్వండి. అట్టగే ఫోన్ లో డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు. పలుకు. హలో, డాక్టర్ సార్వభౌమ హియర్. చూడు మిస్టర్, కల్తీ మందుల విషయమై నువ్వు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చావు. నేను డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి పంపాను. నువ్వు డాక్టర్వే కానీ వీధి రౌడీ మాత్రం కాదు. నా మాట విని వెళ్ళిపో. ఐ విల్ సీ ద మ్యాటర్. సారీ సార్. డిఎస్పీ గారు ఏం పలికారు? 32 జిల్లాల్లో పరువు, 24 తాలూకాల్లో ప్రతిష్ట కలిగినోడిని చనుపిస్తే ఏమైనా చేసేద్దామనే. ఎల్రే బాబు ఎల్రే.
రాణి మీరా? నీకు ఇక్కడేం పని? మీరెక్కడుంటే అక్కడే నాకు పని. అబ్బా ఏమిటో ఒళ్ళంతా ఒకటే నొప్పి. లవ్వేటకు వచ్చింది. థర్మామీటర్ పెట్టి చూడండి టెంపరేచర్. నీ టెంపరేచర్ 10 ఫైర్ ఇంజిన్ల నీళ్లు కొట్టిస్తే గానీ తగ్గదు. అమ్మో అవును, నీకు ఈ హిమాలయ మెడికల్స్ కి ఏమిటి సంబంధం? మీరున్నారనే వచ్చాను. ఏ తప్ప? తప్పైతే చంపక కొట్టండి. కొట్టండి. మీ చేయి తాకితే నా చంప చేతుడిన పట్ల అవుతుంది. నీతో మాట్లాడితే నా శరీరం గుంటూరు మిరపకాయలు బస్తా అవుతుంది. ఏమండి ఏమండి ప్లీజ్ ఏమండి పోనివ్వండి. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. చాక్లెట్ల విషయానికన్నా మరో ప్రమాదమైన విషయాన్ని కనిపెట్టా. ఏం చేస్తావో ఏమో. ఆడెవడో సార్వభౌముడంట అల్లూరి సీతారామరాజు లెవెల్లో వచ్చి ఏరా స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా దగ్గరికి వచ్చాడయ్యా. వచ్చాడు పార్టరు. ఆన్ని ఇట్టయ్య వదిలేసావంటే భూమికలో ఇసుకదల్లి వెళ్ళిపోతాడు. ఎలుకల అరుపులకు సింహం భయపడుతుందా? అలా అని ఊరుకుంటే లాభం లేదు పార్ట్నరు. వాడు మొదటి నుంచి నాకు తెలుసు. వాడు సింహంసూలకి నిప్పెట్టే రకం, పావు తోగతో పళ్ళు కుట్టుకునే రకం. ఈ కోటిలింగం ఆ శతకోటిలింగాలకే భయపడలేదు. వాడంతా అరిస్తే డబ్బు పారేస్తాం, రొమ్ము విదిలిస్తే పొడుస్తాం, తలగరేస్తే తీసేస్తాం. ఇంద్రజీత నా చూపుతో వాడిని ఒక చూపు చూడు. ఎస్ సార్. పని అందం అల్లిందే అల్లరి బంధం గారేది కారు పోగ కాలు గారే బంగారు చిల్లక అల్లరి చేయకు చారుక
పంచుకున్నాకమ్మా బంగారు పిల్లగా. ఈ మందులు జాగ్రత్తగా వాడండి, తగ్గిపోతుంది. వస్తామండి. నమస్కారం. సార్ మీకు పార్సిల్. మిస్టర్ సార్వభౌమ, నగరంలో జరుగుతున్న కల్తీల గురించి నీకు సరి అయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే 12 గంటలకు గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి వెళ్ళి. బయలుదేరండి మగాడు. ఆ సార్వభౌముడితో ఇల్లు ఎవరిది? మన సైంటిస్ట్ పర్సనల్ డ్రైవర్. ఓరి నాయనో ఇంకేముందండి, ఇప్పుడు ఆ సార్వభౌముడు గాడు ఆ డ్రైవర్ పేక నొక్కుతాడు, దాంతో మన పేక నరాలన్నీ టామ్ తెగిపోతాయి. ఇన్నాళ్ళు నువ్వు నన్ను నీడలా ఎందుకు వెంటాడావో ఇప్పుడు అర్థమైంది. నీ చూపులో కనిపించేది ప్రేమ కాదు, విషం. నీ మాటల్లో వినిపించేది ఆప్యాయత, అభిమానం కాదు, మోసం, దగ. కావాలని నన్ను పరిచయం చేసుకున్నావు, నాతో స్నేహం పెంచుకున్నావు, నా ప్రతి అడుగు ఆ కల్తీ మందుల ముఠాకు చెప్పావు. ఈ రోజు నా రూమ్ లో దొంగలా దొరికిపోయావు. మీరు అనుకున్నట్టు నేను దొంగను కాను. మీరు ఊహించినట్టు ఆ కల్తీ ముఠాకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇది మీ గదిలో ఉంది. దీని ద్వారా ఆ కల్తీ ముఠా మీ చర్యలు గమనిస్తున్నారా? ఇది తొలగించడానికి మీ గదిలోకి వచ్చాను. నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు నిజం తెలుసుకోవాలంటే రేపు ఉదయం ఊరి చివర మైదానంలో ఉన్న మసీదుకి వెళ్ళండి. మీరు ప్రొఫెసర్ జయదేవ్. కానీ మీరు చనిపోయినట్లు ప్రపంచం నమ్ముతోంది. ప్రపంచమే కాదు, నేను కూడా నమ్ముతున్నాను. మీ మేధస్సు, మీరు చేసిన పరిశోధనల గురించి విన్నాను. ఈ రోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడు ప్రొఫెసర్ జయదేవును కాదు సార్వభౌమ, విజ్ఞానాన్ని విధ్వంసానికి, మేధస్సును మారణ హోమానికి అందిస్తున్న హంతకుణ్ణి. సార్,
నా విజ్ఞానం ఈ ప్రపంచానికి వెలుగు కావాలనుకున్నాను. నా మేధస్సుతో మనిషి బ్రతుకు స్వర్గం చెయ్యాలనుకున్నాను. మిస్టర్ సార్వభౌమ, ఈ ఫోటోల వ్యక్తిని ఎప్పుడైనా చూశావా? వీడే కోట్లింగం, ఈ దుర్మార్గాలన్నిటికీ మూల విరాట్. నా మనశ్శాంతిని, ఈ ప్రపంచానికి నేను అందచేయాలనుకున్న రీసెర్చ్ని సర్వనాశనం చేసిన దౌర్భాగ్యం. ఒక రోజు వీరి మనుషులు నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వెల్కమ్ వెల్కమ్. దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రొఫెసర్ జయదేవ్ వెల్కమ్. ఏమిటి దౌర్జన్యం? చాలా పొరపాటు. ఇది దౌర్జన్యం కాదు, మా భాషలో దీన్ని మోటు ప్రేమ అంటాం. చూడు, నువ్వు మనుషులను చంపే విషయాలు, దానికి విరుగుడు కనిపించావు. అది మాకు కావాలి. ఏమిటా తెలివి తక్కువ ప్రశ్న? విషంతో మనుషుల్ని చంపడానికి, ఆ విరుగుడు ముందుతో కోట్లు సంపాదించడానికి. నా చదువు తెలివి ఈ ప్రపంచానికి కానీ నీ స్వార్థానికి కాదు. జయదేవ్, నీ నీతులు నాకు బూతులు. మనిషి తింటోంది డబ్బు, తాగుతోంది డబ్బు, పీలుస్తోంది డబ్బు. అది నాకు కావాలి. మిస్టర్ కోట్లింగం, అందుకని నువ్వు సాగించే మారా హోమానికి మంత్రాలు చదవమంటావా? చెప్పానుగా, నాకు నీతులు బూతులని. మర్యాదగా వింటావా? నో. రైట్. ఇప్పుడు చెప్పు, ఈ మంటల్లో మాడి బొగ్గైపోతావా, లేక నీ విజ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని డబ్బుగా మార్చి మాకిస్తావా? బొగ్గ, డబ్బ. జీవితం అంతా పడిన శ్రమ, చావు భయంతో ఆ దుర్మార్గుల పరం చేశాను. మందులను ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ విషాన్ని, మై గాడ్, వాళ్ళ చేతుల్లో ఉన్న విషయాల గురించి ఆలోచిస్తే నాకు మతిపోతుంది సార్వభౌమ. ప్రొఫెసర్, వాళ్ళ చేతిలో ఉన్న విషయాల గురించి చెప్పండి. ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నంలోనే నిన్ను కలుసుకోవాలని, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని క్యాసెట్ పంపించాను. అనుక్షణం నన్ను నీడలా వెంటాడే ఆ దుర్మార్గులు నా ప్రయత్నాన్ని నాశనం చేశారు. నా పర్సనల్ డ్రైవర్ను దారుణంగా చంపారు. సార్వభౌమ, మనల్ని ఎవరో గమనిస్తున్నారు. హై స్కూల్ రోడ్ నెంబర్ 46 కొచ్చి సాయంత్రం నన్ను కలుసుకో. అంటారు దీన్ని వెలిగించడం అంటారా, అంటించడం అంటారా? ఫోటోని తగలబెట్టడం అంటారు, మనిషిని మంట పెట్టడం అంటారు. నువ్వు ఇక్కడ? నాన్నగారు, ప్రొఫెసర్ జయదేవ్, మీ నాన్నగారా? ఒక డాక్టర్గా ఈ సమాజంలో ఉన్న అవినీతిపై మీరు సాగించే పోరాటాన్ని గమనించాను. ఆ కోట్లింగ ముఠా చేతిలో చిక్కిన మా నాన్నగారిని మీరొక్కరే కాపాడగలరన్న నమ్మకంతో మిమ్మల్ని వెంటాడాను. మీతో పరిచయాన్ని పెంచుకున్నాను. మీరిద్దరూ కలిసి ఆ నీచుల ఆట కట్టిస్తారని మా నాన్న ఆశ, మీ ఆశయం నెరవేరుతుందని ఆశించాను. కానీ నా ప్రయత్నం పూర్తి కాకముందే ఆ నీచులు మా నాన్నను చంపేశారు. రాణి, శవంలా మారిన విజ్ఞానానికి నువ్వు ఓదార్పు కావాలి. మనిషిని శవం చేసి బ్రతకాలనుకునే స్వార్థానికి నువ్వు తీర్పు చెప్పాలి. ఆ సైంటిస్ట్ జయదేవ్ మదర్తో 100 మదర్లో పూర్తి చేయించాను. నాకు ఏదైనా బిరుదిచ్చి సన్మానం చేయించండి. బ్రహ్మాండమైన బిరుదు, శత నరహంతక. ఇలాంటి బిరుదు చరిత్రలో ఎవరికి ఇవ్వలేదు, ఇక ముందు ఇస్తారని నమ్మకం లేదు. బంగారు బాతుని చంపుకుని సంకల ఎగరేస్తున్నారా? ఇంకా ఏం కనిపెడతాడు, మనకేమిస్తాడు? పూడి తప్ప. వాడి రీసెర్చ్ విషయం అంతా నా చేతిలో ఉంది. ఏం భయపడదు. ఏం తెలివితేటలు ఉండవయ్యా. అది సరే పాత్రరు, మన తర్వాత ఆపరేషన్ ఎలా ప్లాన్ చేసావు? పసిపిల్లల మొదలు పండు వృద్ధుల వరకు ఏం కావాలి? ఏం కావాలంటే ఆలోచించి రేపు చెప్తా. ఎల్లుండి చెప్పవయ్యా.
నేను చెప్తా పార్ట్నరు, పాలు. ఎగ్జాక్ట్లీ. ఆ పాలల్లోనే మనం విషయం కలుపుతున్నాం. అప్పన్నగూడెంలో దానికి విరుగుడు 10 కోట్లు విలువ చేసే మందులో రెడీగా ఉంచుతాం. ఆ మందుకు సంబంధించిన ప్రచారం నీ పేపర్లో విరివిగా జరుగుతుంది. పాల కల్తీ సరిగ్గా ఈ నెల 21వ తేదీ. అటు సూర్యోదయంతో కాకులరుపులు, ఇటు పాలు తాగిన లోకులరుపులు. అబ్బా పార్ట్నరు, నీ బుర్రను అమెరికాలో దారం పెడితే $50,000 పడుతుంది. జానకమ్మ గారు, ఈ నెల 21వ తేదీన ముహూర్తం అమోఘంగా ఉంది. ఇదిగో లగ్నపత్రిక. శుభస్తే శీఘ్రం. వస్తానండి. ఈ నెల 21వ తేదీ అంటే నేను ఆకాశంలో ఉంటానే, పోనీ అక్కడ చేసుకోవచ్చా పెళ్లి? రైట్. నువ్వు ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా మెడ వంచి పెళ్లి చేస్తాను. తొందరలోనే పెళ్లి ముహూర్తం. పనులు ఎలా అవుతాయో ఏమో. చూడండి అత్తయ్య గారు, నా పెళ్ళ చేత పనులు చేస్తే మాత్రం ఊరుకోను. నువ్వు ఆ మాట మీదే ఉండాలిరా. నా చెల్లాయికి ఏమన్నా కష్టం కలిగిందో నిన్ను విమానానికి కట్టేసి మరీ విరగదీస్తాను. చెల్లెమా, వీడు అసలే కోతి, కుప్పిగంతులు ఎక్కువ. ఎలా కంట్రోల్ చేసుకుంటావో ఏమో. నువ్వున్నాగా అన్నయ్య, నాకేం భయం? అంటే మీ అన్నయ్య రుస్తు సోరాబా నేను భయపడ్డానికి? అరే రాస్కెల్, అదిగో పెళ్ళైనా అలాగే తిడతావా? పిల్లలు పుట్టినా ఇలాగే తిడతాను, మనవాళ్ళు పుట్టినా ఇలాగే తిడతాను. జీవితాంతం నేను ఇలా తిడుతూనే ఉంటాను. చూడత్తయ్య. ఒరే నాయనా, కాబోయే బావగార్రా, కాస్త మంచి మర్యాద ఉంచు. అమ్మా, వీడికి చనువిస్తే చెల్లాయికి కాదు నాకవుతాడు మొగుడు. ఈ నవ్వులే నా చెల్లాయి పెళ్లికి అడ్వాన్స్ అక్షింతలు, మంగళ వాయిద్యాలు. తిలక్, రారా. ఎన్నాళ్ళకి తండ్రి జ్ఞాపకం వచ్చాడ్రా. బాగున్నావా? మీకు నేను జ్ఞాపకం ఉన్నందుకు చాలా సంతోషం. అభిప్రాయాలు మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని కదరా. నువ్వు నాకు దూరంగా ఉన్నా నా ఆలోచనలన్నీ నీ మీదే. నీకు తెలుసా, నీ కోసం ఎన్నో మంచి మంచి సంబంధాలు చూస్తున్నాను. అందరూ కోటీశ్వర్లే. కొందరికి ఫారిన్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు, మరి కొందరికి స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. ఈ నెల 21వ తేదీన నా పెళ్లి నిర్ణయం అయింది. మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను. పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో? డాక్టర్ సార్వభౌమ చెల్లెలు ఉషతో. తిలక్, మనసుంటే వచ్చి ఆశీర్వదించండి. మనస్సు? నీ మాటలు విన్నాక నా మనసు చచ్చిపోయిందిరా. అసలు వాడు ఆ సార్వభౌమ ఇద్దరి మధ్య చిచ్చులేపాడు, మనల్ని విడతీశాడు. ఈ రోజు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్న నిన్ను ఆశీర్వదించే పెద్ద మనసు నాకు లేదురా. లేదు. ఈ తిలక్ అవినీతికి కాదు, ఆత్మీయతకు అమ్ముడిపోయే మనిషి. అందుకే స్వార్థం నీడలో బ్రతకలేక ఆ సార్వభౌముడికి అమ్ముడిపోయాను. అవునరా, నేను ఒక రాక్షసుని, కిరాతకుణ్ణి. మమతలు మమకారాలు చచ్చి కరెన్సీ నోట్లు మాత్రమే పీకు తినే కక్కొట్టకుండి. ఇలాంటి ఈ తండ్రిని పెళ్లికి పిలవడానికి రాలేదురా, అవమానించడానికి వచ్చాం. మీరేమనుకున్నా సరే, మీకు మీ పెద్దరికానికి ఇచ్చిన విలువను కాపాడుకోవాలనుకుంటే పెళ్లికి రండి, అక్షింతలు వేయండి. వస్తా. ఈ పట్టుచీరలో ఇది చాలా అందంగా ఉంది. అవునే, చూడండి ఎంత బాగుందో. వాళ్ళ అన్నయ్య గారి సెలక్షనే చాలా బాగుంటుంది. అన్నయ్య, ఏంటి ఎలా చూస్తున్నా? ఏం లేదమ్మా, 2 పిచ్చి జడ్లు వేసుకుని చిరిపిగా తిరిగే నా చెల్లెల్లో ఎంత పెద్దరికం వచ్చిందా అని చూస్తున్నాను. ముచ్చట్లాడుతున్నారా? ముహూర్తం ఇవ్వాలేరా, రేపు కాదు. త్వరగా వెళ్ళి పెళ్లి కొడుకుని తీసురా. అలాగేనమ్మా. త్వరగా కానివ్వండమ్మా. తిలక్, మందు లేకపోతే యాటలో మజా లేదురా. అవునరా తిలక్, ఓ సీసా పాల్గొట్టు. అరవకండి, సార్వభౌమ చూస్తే ఊరుకోడు. అందుకని నల్లగా కొట్టేయండి, వాసన రాకుండా కిల్లు తినేయండి. ఓకే, అండర్స్టాండ్? ఓ స్టాండ్, కమ్ ఆన్. నువ్వా? సారా, ఇదేదో ఆయుర్వేదం మందంట, కాస్త తాగితే మంచిదని. రై, ఈ నాటకం అంతా నాకు తెలుసురా. ఫ్రెండ్స్ ప్లీజ్, ఒక్క పెగ్గంటే ఒక్కటే. రాస్కెల్, ఒక్క తనుతున్నానంటే వెళ్ళి పెళ్లి పేట మీద పడతావు. రామయ్య, పెళ్లి కొడుకు బాబు గారు, మీరు ఇప్పుడు తాగవలసింది అవి కాదు, ఇవి. అబ్బా, ఈ రెండింట్లో ఏవి తాగితే బాగుంటుంది? ఇప్పుడు పాలు స్వచ్ఛమైనవి కదా, అది తాగితే పాలా?
ఇక పద పెళ్లి పేరు మీద కూర్చుందో గాని. అయితే మరి నన్ను ఎత్తుకోవా? ఏంటి ఎత్తుకోవాలా? ఇప్పుడే కదరా పాలు తాగాను, పసిపిల్లాడిని కదా. ఏడ్చాలే పద. క్యారీ ఆన్. దేవతాభ్యో నమ, కులదేవతాభ్యో నమ, గ్రామదేవతాభ్యో నమ, స్థానదేవతాభ్యో నమ, వాస్తదేవతాభ్యో నమ, మాతాపితృభ్యాం నమ, శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ, సర్వేభ్యో దేవేభ్యో నమ, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ. నిర్విఘ్నమస్తు శుభం చైకదంతశ్చ కపిలో గజకర్ణకః విద్యారంభ వివాహ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం దైవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్. సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే. ఏవం విశేషణం శిష్టాయాం శుభపుణ్యతిథౌ మమ ఆత్మనః. హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించండి. ఓకే సార్. వీల్లేదు. వెంకోబరావు గారు ప్లీజ్, ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళి ఏం చేస్తావు? నా బిడ్డ ప్రాణం తీస్తావు అంతేగా? వెంకోబరావు గారు, మా ఇద్దరిని శారీరకంగా దూరం చేసింది నువ్వు, ఇప్పుడు మమ్మల్ని శాశ్వతంగా దూరం చేద్దాం అనుకుంటున్నావా? వీళ్ళకి చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఈ సమాజంలో మీలాంటి స్వార్థపరుల విషయాన్ని పాలల్లో కలిపారు. ఆ పాలు తాగిన తిలక్ ప్రమాదంలో ఉన్నాడు. పాలల్లో విషం కలిసిందంటే నేను నమ్మను. ఎందుకలా కంగారు పడతారు? పాలల్లో విషం కలిపింది మీరే అయినట్టు తిలక్ మీ రక్తం పంచుకు పుడితే నా ప్రాణం పంచుకు పెరిగాడు. వస్తాను. వాట్ హ్యాపెండ్ డాక్టర్? సారీ డాక్టర్ సార్వభౌమ, తిలక్ ఇస్ నో మోర్, చనిపోయాడు. రాస్కెల్, ఇంత మోసం చేస్తావురా? ఇదంతా అబద్ధమని, నీ చావు నాటకమని ఒక్క మాట చెప్పరా? రే తిలక్, నువ్వు కట్టిన పసుపు తాడుతడి ఆరకముందే, నా చెల్లెలు కాళ్ల పారాని చెదరకముందే నీ దారి నువ్వు చూసుకుంటావరా? చెప్పరా, చెప్పు. మిస్టర్ సార్వభౌమ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. బాబు,
మనందరికీ తాళిదానం చేసిన నీ అన్నయ్య నీ తాళి కాపాడలేకపోయాడమ్మా. మనందరినీ అన్యాయం చేసి తిలక్ వెళ్ళిపోయాడమ్మా. అమ్మా 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 రే రాస్కెల్, ఇవి కన్నీళ్లు కావు, నా గుండె మంటలు చిందించే నిప్పురవలు. ఇది శ్వాస కాదు, అగ్ని శ్వాస. నీలాంటి అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఆ కిరాతకుల అంతం చూసే వరకు నాలోని శక్తిని ధైర్యాన్ని బ్రతికించి అవినీతి సామ్రాజ్యాన్ని ఎదిరించే సార్వభౌముడిగా ఆశీర్వదించి. ఎన్ని కట్టలో బాబోయ్. కానీ పార్ట్నరు నాకు ఏడిపోతుంది. ఎందుకు? ఇంకా 2 కోట్లు లాభం రావాల్సింది, అది రాలేదు. మనకెంతో నష్టం వచ్చేసింది. షటప్. షటప్పే. తల్లిపాలలో కూడా కల్తీ కలిపే తెలివితేటలుంటే ఆ 2 కోట్లు కూడా వచ్చేది కదా, అది నష్టం కాదండి మరి. మిస్టర్ అబ్బన్న, ఏ వ్యాపారానికైనా కాస్త నీతి నియమం ఉండాలయ్యా. కమాన్, టేక్ యువర్ షేర్. బై ది బై, వేర్ ఈస్ వెంకోబరా? ఇక్కడే ఇక్కడే. ఎట్ అయిపోయాడంటే ఎన్ని ఎముకలు గుట్టలో డబ్బులు తగిలేస్తూ పూడితే, మనిషిని తగిలేస్తూ పూడితే, రామాయణం తగిలేస్తూ పూడితే, రంకు పురాణం తగిలేస్తూ పూడితే, కొడుకుని తగిలేస్తూ పూడితే. ప్రపంచమే పూడితే. అయ్యో, వీడికి పిచ్చికెట్టుంది. ఎవడికి రా పిచ్చి? నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, వీడికి డబ్బు పిచ్చి, నా పిచ్చికి పిచ్చి. గంటలో చేపలు పెట్టే నయాలా. నీకు విషయం తెలుసా? తెలీదు. నువ్వు సున్నా, నీ కొడుకు సున్నా, నేను సున్నా, నువ్వు కల్తీ, నేను కల్తీ, నీ కొడుకు కల్తీ, ప్రేమ కల్తీ, రక్తం కల్తీ, బంధం కల్తీ. ఈ ప్రపంచంలో కల్తీ లేనిది సావు. సావు కల్తీ లేదు, సావు కల్తీ లేదు. కొడుకు తెచ్చేసరికి వీడి మెదడు కూడా చచ్చింది. ఓరి నాయనో, ఈడి పిచ్చిలో మన విషయం బయట పెట్టారంటే. మంచి వాళ్ళ మాటలకే దిక్కులేదు, పిచ్చి వాళ్ళ మాటలు నమ్మే పిచ్చి ప్రపంచం కాదు ఇది. వెంకోబరావుకి పిచ్చెక్కింది, వాడి షేర్ కూడా మనమే పంచుకున్నాం. ఈ సంగతి తెలిస్తే గోని సంఖ్య తెచ్చాడు కదా. ఉషా రామ్మా, ఈ రోజు చాలా క్రిటికల్ ఆపరేషన్ ఉంది, త్వరగా రా. అమ్మా ఉషా రామ్మా. త్వరగా రామ్మా. నువ్వు నిద్ర లేవగానే మోహన్ చూపించే అదృష్టం నాకు లేదన్నయ్యా. ఉషా, నేను విధవరాల్ని, దురదృష్టవంతురాల్ని. లేదమ్మా, లేదు. కాలం నీతో ఆడుకున్న ఆటలో నీ బొట్టు తిరిగిందే కాని నీ అన్న అనురాగం, ప్రేమ నిన్నెప్పుడూ ముత్తైదుగానే చూస్తాయమ్మా. నీ అనురాగం, ప్రేమ నా నుదుటి కుంకుమను చూస్తే వాటితోనే నా తిలకను బ్రతికించన్నయ్యా. బ్రతికించలేవన్నయ్యా, బ్రతికించలేవు. అందుకే ఈ పాపిష్టి మొహం చూస్తే నీకు ప్రమాదం. ఇక నన్నెప్పుడు పిలవకు, నా మొహం చూడకన్నయ్యా. ఉషా, భగవంతుడు నాకు కనిపిస్తే నీ భర్తను అడిగి తెచ్చేవాడిని, కానీ ఆ దేవుడు పిరికివాడమ్మా. మనుషులు ఎవరికీ కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడు. కానీ మనిషి మంచితనం భగవంతుని కంటే గొప్పదమ్మా. ఆ మంచితనమే అన్యాయమైన నాలాంటి బ్రతుకులకి సమాధానం చెప్పాలి. అర్థమైందమ్మా. నీ నుదుట కనిపించని కుంకుమ నా బాధ్యతను ప్రతి క్షణం గుర్తు చేయాలి. పగిలిన నీ గాజులు నా కర్తవ్యానికి శంఖారావం కావాలి. తెగిన నీ మంగళసూత్రం నా ఆవేశానికి కట్టలు పెంచాలి. అన్నయ్య,
ఆ క్షణం వరకు ప్రతిరోజు నువ్వే నన్ను నిద్ర లేపాలి. ఆ క్షణం నా కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. అలాగేనన్నయ్య. మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులం. కెరటాల భయం, తుపాను బీభత్సాలు మన ప్రయాణాన్ని ఆపలేవు. శవాల వ్యాపారాలు చేస్తున్న ఆ నరహంతకుల చివరి శ్వాస వినే వరకు నీ నాన్న ఆత్మకు శాంతి, నా చెల్లెలకి ఓదార్పు లేవు. షో. మళ్ళీ ఆట కొట్టావా? ముందు 10,000 క్యాష్ డౌన్. ఇదిగోనయ్యా 10,000. అవును కోట్లింగం, ఏం దొక్కొచ్చా? గత గంట నుంచి పేకాడతామా? ప్రతి ఆటో నువ్వే కొడతావు. అసలు ఈ తమాషా ఏంటి అని ఒక్కసారి నీ మొలతాడు చూపించు. ఎందుకు? తాయితే ఏమైనా కనపడదేమో అని. ఈ కోటిలింగం చరిత్రలో డిఫీట్ అంటే భూత పదం. అవును, ఆ చెవులో మిషన్ ఏంటి? ఏమీ లేదయ్యా, చెవు పోటుగా ఉంటాను, డాక్టర్ వాడమన్నాడు. వేయి ముక్క. ఏమిటది? ఇస్పెడ్ రాజు. ఇస్పెడ్ రాజు అయితే అవుట్. అమ్మ నా కోట్లింగమో, మళ్ళీ ఆట కొట్టామంటయ్యా. ఇవాళ నా దగ్గర కోసి గుట్ట కూడా మిగిలినట్టుగా లేదు. అయినా ఆడతా. నువ్వు ఎంత దూరం వెళ్తావో సొత్త. ఏవయ్యా పార్ట్నర్, త్వరగా ఇస్పెట్ జాకి అప్పన్నకు వేస్ట్ వేస్ట్. ఏవయ్యా. ఉండవయ్యా, కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, ఆలోచించుకోవద్దు. ఇస్పెట్ 10 అప్పన్నకు కావాలి. కంట్రోల్ కంట్రోల్. ఆటిన్ రాణి అప్పన్న దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు జోకర్ వచ్చింది. ఆటిన్ రాణి అప్పన్న దగ్గర వేస్ట్ వేస్ట్. అప్పన్నకు ఎక్స్టెన్షన్ కావాలి. కలావ రాసు డైమండ్ జాకి వేయద్దు వేయద్దు. రాణి, కపిల్ దేవ్ ఎలా సిక్సర్ కొట్టాడో చూపెట్టినా? ఎలాగంటే తగిలింది. ముక్కలు చూసి వాడికి పాయింట్లు చెప్తావా? పాయింట్లు ఇప్పుడు చెప్పు. పాయింట్లు మొక్కయ్యా, ఇక్కడ కార్సో పార్ట్నరు మొక్కేసి లెక్కడా. షడప్. నిన్ను కదయ్యా ఈ ముక్కని. ముందు మొక్కే తర్వాత తిట్టు. డైమండ్ రాణి తప్ప ఇంకే ముక్కేసినా అబ్బన్న కాటైపోతుంది. ఇదిగోనయ్యా, ఊకే తొందరపడిపోతున్నావు. డైమండ్ రాణి. డైమండ్ వదావా? అయితే సో షో. గెలిచా, ఆట మొదటిసారి గెలిచా. నేను మగాన్ని ఎంత కలిసి చూస్తున్నాను. తెగ బాధేస్తున్నావు. పార్ట్నరు 10,000 ఇచ్చేయమ్మా. ఇడియట్. ఎవరినే? నిన్ను కదయ్యా ముక్కల్ని. తర్వాత తిరుగుగానే ముందు క్యాష్ డౌన్. ఇదిగోనయ్యా 10,000. మిస్టర్ కోటిలింగం, నేను సార్వభౌమను. మీ పతనానికి ప్రారంభం చేశాను. ప్రపంచం చెట్ల పేకాట కాదు, అందులోని మనుషుల్ని చేతిలోని ముక్కలు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. ఈ సార్వభౌముడు నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు. నీ అవినీతి మీద కత్తులు విసురుతాడు. నీ అక్రమాలకు రక్తాభిషేకం నీ రక్తంతోనే చేస్తాడు. ఏంటయ్యా గోప కొయ్యమందా అట్ట నెత్తురు గారునే? పాపాయిల్ని చంపి రూపాయలు లెక్క పెట్టుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? అందుకే కల్తీ లేని సమాధి కడుతున్నాం. కల్తీ లేని సమాధి. మరి నీ చందా ఎంత? నీ చందా ఎంత? నీ చందా? నీ చందా?
హలో రాణి, నువ్వా? నేనని ఎలా తెలుసుకున్నారు? నీ ముద్దుతో చెంపక తడైతేను. పోండి. అవును, ఇంత అర్ధరాత్రి ఫోన్ ఎందుకు చేసావు? తెలీదా? అబ్బే, బొత్తిగా తెలీదు. నోట్లో వేలు పెడితే కొరకటం కూడా తెలియదు నాకు. అబ్బా, అంత పసివారా? ఏమో, ఎత్తుకుని చూస్తే ఎంత పసివాడినో నీకే తెలుస్తుంది. ప్రేమించే మనసు ఎంత బరువైనా ఎత్తగలదు. శాంపిల్ చూపించమంటారా? శాంపిల్ వాడికి ఎందుకే? ఎవరు మీరు? కోటిలింగం గారి మనుషులో. హలో, ఎందుకు వచ్చారా? ఆ డాక్టర్ గారితో చేతులు కలిపావు, మా బాస్ నిరుకులు పెట్టావు. ఇన్ను ఫినిష్ చేసి మా బాస్ కు ప్రజెంట్ చేస్తాం. హలో హలో హలో, నిమిషాల్లో ఏం పడుతుంది, ఊరి బిగుసుకుంటుంది. ఈ దెబ్బతో నీ పని కానీ ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మాతో పాటు మా ఇంట్లోనే ఉండు గాని.
రాను ఉషా బాగున్నావా మంచి పని చేసావన్నయ్య పొద్దున్న ఎప్పుడు తీసుకొస్తావా అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను వదిలేవరమ్మా? నాటకాలు నా దగ్గర కాదు నాకంతా తెలుసు రాణి మా అన్నయ్య శ్రీరామచంద్రుడు ఆయన ఎవరండి? ఉషా వాళ్ళ అన్నయ్య. ఉషా వాళ్ళ అన్నయ్య ఎవరండి? నీ కాబోయే భర్త. ఆయన ఎవరండి? ఆయన ఎవరా? చూసావా అని ఉష మర్చిపోయిన నవ్వులు ఇన్నాళ్ళకు మళ్ళీ చూస్తున్నాం. ఈ ఇంట్లో వెలగాల్సింది దీపాలు కాదు, నా చెల్లెల మనసులో ఆనందం. అదే నాకు తృప్తి. సార్ కోట్లింగం గారు కొంప మునిగిపోయింది. పంచదరిస్తా ఉంటే మళ్ళీ కొంప మునిగిందంటూ వచ్చావా? ఏం జరిగింది? చాలా అఫిషియల్ న్యూస్. ఇప్పుడే వైర్లెస్ మెసేజ్ వచ్చింది. దేశంలో కల్తీ మందులు తయారు చేస్తున్న ముఠా గురించి సార్వభౌమ సిబిఐకి రాశాడు. ఆ ముఠా ఎంక్వైరీ కోసం సిబిఐ డిపార్ట్మెంట్ ఈ రోజే సిటీకి వస్తోంది. ఓరి నాయనో, ఇక చెప్పకూడు కమ్మిళ్ళెక్కటం తప్పదు. ఏ ఫ్లైట్ లో వస్తున్నారు? ఢిల్లీ ఫ్లైట్ లో. ఎవరు చెప్పు, ఎవరు? మనం చాలా అలర్ట్గా ఉండాలి. నమస్కారం సార్. ఇవాళ సూర్యుడు పడమట ఉదయించాడు సార్. నిన్న చంద్రుడు కూడా పడమట ఉదయించాడు సార్. గ్లాడ్ టు మీట్ యూ. ఐఎమ్ శివకుమార్. హీఈస్ మిస్టర్ శేఖర్. హలో ఐఎమ్ రాజు. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. నేను చెప్పిన తొందరగా ప్లే చేయడం. ఓకే అది చేద్దాం. గుడ్ మార్నింగ్ మిస్టర్ సార్వభౌమ. వెరీ వెరీ బ్యాడ్ మార్నింగ్ టు యూ. పాపం బ్యాడ్ మార్నింగ్ ఎవరిదో చెప్పడానికి వచ్చా. నన్ను అంతం చేయాలని మీరు ఆహ్వానించిన సిబిఐ ఆఫీసర్స్ వస్తున్న కారు ఏమైందో తెలుసా? ఏమైంది? పేలింది. మంటలు వచ్చాయి. మాడి మషి అయిపోయారు. ఈ సిగార్ నార్పడం ఎంత సులభమో ఈ కోటిలింగానికి ప్రాణాలు తీయటం కూడా అంతే సులభం. బాయ్. ఆ పేరు పెట్టి తెలవకూడదు. మీ మావి చచ్చిపోయాడు. చచ్చిపోతే నా కొడుకు వాడి చిలకు కొరివి పెట్టకపోతే అంటుకోలేదు. ఎందుకో తెలుసా? కట్టలు కలిసి నేను కలిసి నా శవం కలిసి. రామయ్య లోపలికి. వస్తాను. నాకేం భయం? నాకు సిగ్గు లేదు, అవమానం లేదు. వస్తాను. అమ్మో, అదే భయం లేదు మావయ్య. ఎందుకు లేదు? సిమెంట్ కలిసి కాంట్రాక్టర్ కలిసి. బాబు బాబు నవ్వరా? నవ్వు, బాగా నవ్వు. బాబు నవ్వుతున్నారని మీ అమ్మ పిలిచినప్పుడు అప్పుడు నేను నవ్వు తీశాను.
అంత బాగాలేదురా. అవును, ఎందుకు బాగుండాలి? నీ నాన్న కలిసి వాడి బుద్ధి కలిసి వాడి వాడి ప్రేమ కలిసిరా. వాడి ప్రేమ కలిసి. మావయ్య, వాడికి మీరంటే ఎప్పుడు అభిమానమే. రండి, ఎన్నాళ్ళైందో ఫోన్ చేసి. ఎన్నాళ్ళైందో ఫోన్ చూద్దాం పద. అందులో కల్తీ అయి చచ్చిపోతే మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ చచ్చిపోతే కాకులున్నాయి. పద. డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక భయంకరమైన ఫార్ములా. ఈ మూడింటిని మనుషులు తినే ఆహారంలో కలిపితే ఏం జరుగుతుందో తెలుసా? డైట్స్ వ్యాధి వస్తుంది. నో, ఇట్స్ నాట్ ఎయిడ్స్, ఇట్ ఈస్ డైట్స్, ఏ న్యూ డిసీజ్. దాంతో రక్తం ఆవిరైపోతుంది, ఎముకల్లో మంట, నాలుక లోపలికి పీక్కుపోతుంది, చర్మం ముడతలబడి ఎక్కడికక్కడ పగిలిపోతుంది. వాట్ బ్యూటిఫుల్ డిసీజ్. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ డిసీజ్. వాట్ రెమెడీ మెడిసిన్ ఫర్ దిస్ బ్రూటల్ డిసీజ్? ఈ మందుకి ఈరుగుడు కూడా మా కాడే ఉంది. సూది 50 రూపాయలు. అండర్స్టాండ్? కమాన్, లెట్స్ టాక్ అబౌట్ ది బిజినెస్. ఆ 3 సీసాల్లో ఉన్న మందుతో మనం 10 కోట్లు సంపాదించవచ్చు. 10 crores. మీ దేశాల్లో మీరు కోటీశ్వరులు అవుతారు. మీ మీద మాకు ఏం నమ్మకం ఉంది? మీ ఫార్ములా సక్సెస్ అవుతుందని మాకు ఏంటి నమ్మకం? Where is the proof? మా ఫార్ములా మీద మీకు నమ్మకం కలగాలి అంటే రేపే చూపిస్తాను. రేపు రేస్ కోర్స్ లో హార్స్ రేసులు జరుగుతాయి. అక్కడ అందరూ సరదాగా తినే పాపకారంలో ఆ మందు కలుపుతాం. వెంటనే వాళ్ళకి డైట్స్ వ్యాధి సోకుతుంది. దానికి విరుగుడు మందు కూడా వాళ్ళకి మేమే అమ్ముతాం. అప్పుడు ఏం జరుగుతుందో మీరే మీ కళ్ళారా చూద్దరు గాని. సార్, ఇదిగో మా అడ్వాన్స్. ప్లీజ్ టేక్ ఇట్. ప్లాన్ సక్సెస్ అయితే ఫుల్ అమౌంట్ ఇస్తాం. ఇంద్రజిత్ సార్, ఆ భార్గవ్ గాడు మన ప్లాన్ విన్నాడు. వాడు బ్రతుకుంటానికి పిల్లలు. కమాన్, చేసి మీద కిలికి. నువ్వెప్పుడు కలిసి ఏమిటంత దీర్ఘంగా చూస్తున్నారు? ఏంటబ్బా? ఆకలి రంగు ఎరుపు అన్నాడు ఒక కవి. కానీ ఈ ఎర్ర గులాబీ ఆకలికి గుర్తు కాదు. మరి దేనికో ఆలోచించండి. దేనికై ఉంటుందబ్బా? హలో, డాక్టర్ సార్వభౌమ స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. మా నమస్తే పేపర్ చూసావు కదా, అందుట్లో మొదటి పేజీ మొదటి బొమ్మ ఎర్ర గులాబీ బాగుందా? చాలా బాగుంది. మీ పాపంలా ఎర్రగా పండింది. Yes, అది నా పాపమే. గులాబీ వాసన చూడు. రక్తం వాసన, నా పవర్ వాసన, నా దుర్మార్గం వాసన వస్తుంది. చూసావా? నిజమే. గులాబీ తోటలో తిరిగే కుక్క సంగీతం పాడలేదుగా కోట్లింగం. చూడు సార్వభౌమ, ఆ గులాబీ రంగులో కలిసిన రక్తం ఎవరిదో తెలుసా? నీ ఫ్రెండ్ భార్గవతి. బాగా ఎర్రగా ఉంది కదా. నా మీద చేస్తున్న దాడికి నేను అందిస్తున్న మొదటి బహుమానం. కోట్లింగం,
ఈ నమస్తే పేపర్లో పడ్డ ఎర్ర గులాబీ బొమ్మలు కత్తిరించి జాగ్రత్తగా పెట్టుకో. రేపు నీ సమాధి మీద అంటించడానికి బాగుంటాయి. కల్పించకండి, చస్తారు. పీల్చే గాల్లో కల్తీ. హైకోర్టులో దావా వేశారు, మెజిస్ట్రేట్ కోర్టులో కొట్టేశారు. న్యాయం కల్తీ. రేపు ఎన్నో చావులు, ఎచ్చక్క సవాలు, పాపకాయల సవాలు. నువ్వు చూస్తా 2, 3. నువ్వు చూస్తావా? నువ్వు చూస్తావా? నువ్వు చదువు. పాపకాయల సవాలు. దుర్మార్గుల్ని చంపి సన్మార్గుల్ని కాపాడడానికి భగవంతుడు 10 అవతారాలు వచ్చాడు. కానీ 11వ అవతారం కానీ ఆ పోస్ట్ కానీ తొందరగా అప్లై చేయండి బాబు. స్పీడ్గా తొందరగా అప్లై చేయండి. లేకపోతే దుర్మార్గం కలిసి, మంచితనం కలిసి, ప్రేమ కలిసి బాబు, అందరం కలిసి బాబు, కలిసి. మన ప్లాన్ మొత్తం దెబ్బతింది. ఆ సార్వభౌమ పాపాలను కలిసి గురించి అందరినీ హెచ్చరించండి. పాపాలను కొన్నవాళ్ళంతా తిరగకుండా విచ్చేస్తున్నారు సార్. ఎక్కడ సార్వభౌముడు? సార్వభౌమ, నా చెవిట పెట్రోల్ ఏమి ఎండిపోతుంది. ఏమిటో చేస్తున్న పని? ఓహో, ఎస్ఐ మండేలరావు గారా? మీరు చేయలేని పని నేను చేస్తున్నాను. ఏమిటో చెప్పేది? ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ ప్రజలను రక్షించలేని మీకు ఏం చెప్పినా తలకెక్కదు. మిస్టర్ సార్వభౌమ, పాప్కారులో విషం కలిసిందని ప్రచారం చేసి అటు మా వ్యాపారానికి దెబ్బ కొడుతున్నావు, ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. చాలా పొరపాటు మిస్టర్ కోట్లింగం. పోనీ నా అభిప్రాయం తప్పైతే ఆ పాప్కార్న్ ఒకసారి రుచి చూస్తావా? రాణి, 2 పొట్లాలు ఇవ్వు. తినండి, తినండి. అందులో కల్తీ లేదుగా, తినటానికి భయం ఎందుకు? ఇన్స్పెక్టర్, పెద్ద మనిషిని బహిరంగంగా ఇన్సల్ట్ చేస్తుంటే చూసి చూడుకుంటావా? కమన్, అరెస్ట్ హిమ్. సారబాబా, నువ్వు న్యూసెన్స్ చేస్తున్నావు. గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేస్తున్నావు. కానీ ఆగండి. మీరు ఇలాంటి అతి తెలివి పనులు చేస్తారనే ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. అధికారం కొంతమందిని గుడ్డివాళ్ళని చేస్తుంది. అందులో నువ్వు ఒకడివి. కళ్ళు సరిగ్గా కనిపిస్తే ఈ బెయిల్ ఆర్డర్ చదువుకో. రాణి, కమాన్. ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమంటారా? ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా. మాకు మీ మీద నమ్మకం లేదు, అందుకే అడ్వాన్స్ 10 crores రిటర్న్ తీసుకున్నాం. మిస్టర్ కేఎల్, నీ మొహం చూస్తేనే షేమ్ షేమ్. నో, గెట్ అవే, గెట్ అవుట్. కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ డిఎస్పీ, నా సొమ్ము తిని అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నావు. ఆ సార్వభౌముడు రేస్ కోర్స్ లో వీరవిహారం చేస్తుంటే వాడి కాలకు లాఠీ కాదు కదా, కనీసం చిటికన వేలు కూడా అడ్డు పెట్టలేకపోయావు. సార్వభౌమ, కొట్టావురా దెబ్బ. ఇప్పుడు పాము పడగే కాదు, తోక కూడా పుసుకొడుతోందిరా. నా నరాలు కోడలుగా మారుతున్నాయి, నా మెదడులో తేళ్లు తిరుగుతున్నాయి రా. ఏంటి? ఈసారి కొట్టుపోయింది కదా దేవ శ్రీకాంత. ఓకే, ఇంకా రాలేదేంటి గురు? వస్తాడు వస్తాడు. గుమ్మంలో అడుగు పెట్టాడో వాడి లైఫ్ ఫినిష్.
నా లైఫ్ అంతా తేలిగ్గా మీ చేతుల్లో పడదరా. దుర్మార్గాన్ని మైలు దూరంలో పసిగట్టడం నాకు అలవాటు. డాక్టర్, ల్యాబొరేటరీకి వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ జాగ్రత్తగా చేయి. స్టాక్ ఎంత ఉందో నోట్ చేసి సాయంకాలం నాకు పంపించు. ఓకే సార్. ఏమిటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నేను ఇంకా బ్రతికే ఉన్నాననే. ఏమిటి ఎలా వచ్చా? మీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. నాయనో ప్రెజెంటేషన్ అంట ఇచ్చేయి. వెనక బాక్స్ లో తీసుకో. కొట్టాడు పార్ట్నరు, వాసిపోయినట్టుగా కొట్టాడు. మిస్టర్ సార్వభౌమ, నువ్వు కొట్టింది ఆఫ్టర్ ఆల్ దోమల్ని. ఈ కోటిలింగం పవర్ నీకు ఇంకా తెలియదు. నేను త్రాచుపాము కోరను, పులి చారను, అగ్నిపర్వతం మంటను. కుక్క అరుపుకు సింహానికి చెమట పడుతుందా? పట్టదే. దోమ కాటుకు ఏనుగు బెదురుతుందా? అబ్బే ఒత్తిగా కొంచెం కూడా. నక్క కోతకు ఈ సార్వభౌముడి కిరీటం కదులుతుందా? అస్సలు కదలదు. మీ కోట్లింగం అంతే. అంటే మా కోట్లింగం కుక్క అరుపులు, దోమ కాట్లు, నక్క కోతలునా? ఇన్ని కోతలు కూయించుకున్న తర్వాత తుప్పు పట్టిన బ్లేడు మింగి సాగడం బెటర్ పార్ట్నరు. మోయినో సార్వభౌమ, మందులు రాసుకుంటూ ఇంజక్షన్లు పొడుచుకుంటూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటూ బతక్క ఎందుకు నీకు గొడవ? మిస్టర్ కోటిలింగం, నేను మనుషులకు వచ్చే రోగాలకు డాక్టర్ను, మీలాంటి పశువులకు వచ్చే రోగాలకు డిక్టేటర్ను. నీ కల్తీ మందుల వ్యాపారంతో చాచా నెహ్రూ గులాబీల్ని మసి చేశావు, అల్లూరి అడుగులను ధ్వంసం చేశావు, జాతిని శ్మశానం చేసి ఆ శ్మశానంలోని చితిమంటల వెలుగులో వెలిగిపోవాలని చూస్తున్నావు. ఇక నీ ఆటలు సాగవు. నీ గొంతుకు అడ్డం పడతాను, నీ గుండెకు మంట పెడతాను. ఇంపాసిబుల్. యముడు తాడు విసిరినా ఆ తాడు తెగుతుంది కానీ ఈ కోటిలింగం ప్రాణం మాత్రం పోదు. అది నీ చావు తెలివి. అవినీతిలో బ్రతికే వాడి చావు ఆయుధంలో ఉండదు, వాడి నీడలో ఉంటుంది, వాడి పిరికితనంలో ఉంటుంది. నీ అవినీతి కోట బద్దలు కొట్టడానికి కావాల్సింది మరపరంగులు కావు, నాలోని ఆత్మవిశ్వాసం. ఈ గుండెలో చెరిగిపోని చిన్నారి పాప ఆశ నవ్వులు, ఈ మనస్సులో ఆరిపోని నా చెల్లెలు పసుపు పారాని, ఈ రక్తంలో చల్లారిపోని ఎందరో అమాయకుల చావు కేకలు. నీ సమాధికి పునాది తవ్విన రోజునే వాటికి శాంతి, నాకు మనశ్శాంతి. వాడి మాటలు ఏంటంటే వంట అవడంతో మొఖం దోవుకుంటున్నట్టు, తుపాకీతో పళ్ళు దోవుకుంటున్నట్టు, వాడి మీద పక్కేసుకుని నిద్రవుతున్నట్టు అనిపిస్తుంది. వాడన్నంత పని చేసే లోపల మనం రైల్లో ఏ ఈరోజు మాత్రంలో అమ్ముకోవడం మంచిది పార్ట్నరు. Shut up! వాడి రక్తాన్ని విస్కీలో కలుపు తాగుతాను, వాడిని విస్కీలో ముంచెత్తి నా గోడతో చేస్తాను వాడికి ఆపరేషన్. నమస్తే డాక్టర్. సార్, 10వ నెంబర్ వార్డులో పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది. అలాగా? పేషెంట్లంతా అలా ముసుగులేసుకుని పడుకున్నారేమిటి? అదే తెలియడం లేదు సార్. ఏం పేషెంట్లు కావు, డాక్టర్లనే పేషెంట్లుగా మార్చడానికి వచ్చిన వాళ్ళం. కొంచెం ఆగండి, మీ రోగానికి సరైన మందు వేస్తాను. నర్స్, వీళ్ళ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయట ఉండు. ఓకే సార్. డాక్టర్, వీళ్ళందరికీ ఎక్స్రే తీయించి ఎవరెవరికి బోన్స్ ఫ్రాక్చర్స్ అయ్యాయో చెకప్ చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్వభౌమ. గుడ్ మార్నింగ్. డాక్టర్ బాబుకి ఈ అబ్బన దండాలు. ఏమిటి ఇలా వచ్చారు? మీ ఆరోగ్యం బాగాలేదా? అదేంటబ్బయ్యా, 6 సార్లు అడుగుతుంది, 10 సార్లు తరిగిపోతుంది. గుండ్రా ఇలా ఉన్నాం. మరి ఎందుకు వచ్చినట్టు? మా రాస్కల్స్ కి మంచి ట్రీట్మెంట్ ఇచ్చావు. నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఫీజు నీకు స్వయంగా ఇచ్చేద్దామని వచ్చాను. ఇది నా గ్రీటింగ్స్, ఇదిగో ఇది నా ఫీజు. ఏంటి పార్ట్నరు, ఆయన గారికి ఆ పూల గుర్తిచ్చి ఈ పిల్లకి ఏమి ఇవ్వపోయేసరికి ఆ ముఖం చూడు ఎంత పెక్కల ఎట్ట ముడుచుకుపోయిందా. అమ్మ తల్లే, నువ్వెట్ట ఏమి బెంగపడబోక. ఇట్లాంటి డాక్టర్ గారికి ఎల్లాలుగా పోయి నీకు ఈ నెక్లెస్ అబ్బన్న ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. వద్దండి. వేసుకో అమ్మాయ్యా.
ఫీజుతో పాటు ఇంత విలువైన ప్రెజెంటేషన్స్ తీసుకొస్తారని తెలిస్తే మీ రాస్కెల్స్ కి మరో 4 దెబ్బలు ఎక్కువ తగిలించి ఉండేవాడిని. పోన్లేండి, మరోసారి చూసుకుందాం. ఫారిన్ కార్ చాలా బాగుంది, మీదేనా? ఎస్. కారు చాలా స్టైల్ గా ఉందే. స్టైల్ గా ఉంది కారు కాదు, దాని పాస్. అది కాకుండా కారు చాలా గడుతుంది, దాన్ని చూసి మోసపోవద్దు. అవునవును, మోసపోవటం అంత మంచిది కాదు. కరెక్ట్ కరెక్ట్. వస్తాను. బాయ్. ఉంటాడా బాబు? అమతలే ఉంటా. ఆడు మన్ని ఎగిరి ఎగిరి తంతా ఉంటే నువ్వు వాడికి ఎదుర్కొండా వెళ్ళి ఆడి చేతిలో పూల గుర్తెడతావా? అసలు కడుపులో గుద్దినోడికి కలకన్న మొక్క ఎవరన్నా పెడతాడా పార్ట్నర్? నా తెలివి పాదరసం, నా ఆలోచన పాదరసం. నేను తెలివి తక్కువ వెధరై వాడికి ఫ్లవర్ బుక్ ఇచ్చానుకున్నావా? నో. దాంట్లో మైక్రోఫోన్ ఉంది. వాడు ఏం మాట్లాడినా ఏం చేసినా మనకు క్షణాల్లో తెలిసిపోతుంది. నువ్వు వాడికి వారిపోయే పూల గుర్తు ఇచ్చావు, అది ఆడు రేపు చెత్తగుడిలో పడేశారనుకో, ఏంటవుద్ది? ఏం తెలివి, ఏం తెలివి! నీ తెలివి అరిగిపోయింది, బుర్ర ఎండిపోయింది. నువ్వు మాత్రం ఆ అమ్మాయికి చైన్ ప్రజెంట్ చేయలేదా? అక్కడే ఇరికించే పార్ట్నరు. నా ఆలోచన నాటు సారా, నా తెలివి కళ్ళు దెబ్బ, నా బుద్ధి గంజాయి దెబ్బ. నేను ఆ అమ్మాయికి ఇచ్చిన గొలుసుకి ఒక లాకెట్ ఉంది చూడు, అందులో పెట్టా ఒక చిన్న మైక్రోఫోన్. నిజంగానే? నీ అబ్బ మీద ఒట్టు. ఇక చూసుకో, అది ఏం మాట్లాడినా మనకి ఎంతనే తెలిసిపోద్ది. అరే చూసారా, ఫ్లవర్ బొకేలో మైక్రోఫోన్. ఇది మన రహస్యాలు తెలుసుకోవాలనే దురుద్దేశంతో ఆ నరరూప రాక్షసుడు కోట్లింగం గాడు చేసిన పనే ఉంటుంది. మిమ్మల్ని అరే, ఈ నెక్లెస్ లో కూడా ఉంది మైక్రోఫోన్. ఇది ఈగరెక్క మీద దోమగుడ్డు అబ్బన్నగాడు లేడు, వాడు చేసిన పని. నిన్నే ఏగరక్క మీద దోమ గుడ్డునా? కనీసం కోడిగుడ్డు అని అన్నానుంటే పరువులు దక్కేవి. వాళ్ళ రహస్యాలను తెలుసుకోవటానికి వాళ్ళ ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ మైక్రోఫోన్స్ పెట్టేశాను. ఆ సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు. మరి పెట్టిన చోటు ఏమైనా ఉందా? ఒక్క కారులో తప్ప అక్కడ పెట్టడానికి కుదిర్చావలేదు. వాడు ఇల్లంతా మైక్రోఫోన్స్ పెట్టాడు. వాడు మైక్రోఫోన్ పెట్టింది ఒక కారులోనే, అందుకని మనం ఏం మాట్లాడుకోవాలనుకున్నా కారులోనే. పద. అబ్బబ్బబ్బబ్బా, ఆ సార్వభౌముడు గారు సామాన్యుడు కాదండి. గుండెల్లో క్రికెట్, కడుపులో చెడుగుడు అనే రకం. చూడప్పని, వాడు ఏ క్షణంలోనైనా మన మందులు కూడా ఉంచి మీదకి దాడి చేయొచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. విక్టోరియా ట్రీట్ లో ఉన్న గోడౌనా? ఇన్నాళ్ళు మనకు సాయం చేసిన ఆ డిఎస్పీ ధనంజయరావుని రంగంలోకి దించుతాను. ఆ సార్వభౌముడి మీద మద్దతు కేసు పెట్టించి. ఆ డిఎస్పీ ఊళ్ళో ఉన్నారా? ఎవరు? ఎవరది? అధికారపు మత్తులో ప్రపంచాన్నే మర్చిపోయిన నీలాంటి వాళ్లకు కళ్ళు తెరిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? బాధ్యత చచ్చిపోయి నీతి కుళ్ళిపోయిన నీ శవం కాకి బట్టల్లో ఎలా ఉంటుందో పోస్ట్ మార్టం చేయడానికి వచ్చాను. సార్వభౌమ, ఆ కోటిలింగం అబ్బన్న ముఠాతో చేతులు కలిపి నువ్వు సాగించే అవినీతి అధికారాన్ని అంతం చేయడానికి వచ్చాను. నో, ఇంతకీ వాళ్ళెవరు? ఇదిగో ఈ విస్కీ సీసాలు పంపించి నీ శరీరంలో మాంసాన్ని పెంచిన మహానుభావులు. వాళ్ళెవరో నాకు తెలియదు. నీ నోరు అబద్ధం చెప్పినా గుండెలోని దడ నిజం చెప్తోంది ధనంజయరావు. ఆ దుర్మార్గుల వ్యాపారాలకు ఒక పోలీస్ ఆఫీసర్ గా సహాయ సహకారాలు అందించిన నువ్వు మీ డిపార్ట్మెంట్ లో పెరుగుతున్న చీడ పురుగు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్తో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను స్టేషన్ కి ఇచ్చుకుపోతాను. ధనంజయరావు, నీ పద్ధతి మార్చుకోకపోతే నేను నిన్ను అదే పని చేస్తాను. సార్వభౌమ, నేను చాలా నీతి నిజాయితీ గల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. అవును, నీ పాపాల పుట్ట.
3,000 జీతంతో నువ్వు సంపాదించిన లక్షలాది రూపాయల ఆస్తుల వివరాలు, సినిమా హాళ్లు, వందలాది ఎకరాల పొలాలు, అద్దెలకిచ్చిన భవనాలు, అన్ని వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి. సార్వభౌమ, నువ్వు తప్పుడు మార్గంలో ఇన్ని ఆస్తులు సంపాదించావు. ఈ ఫైల్ ఆధారంతో నీ బ్రతుకును బజారు పాలు చేస్తాను. వద్దు. నేను దుర్మార్గుణ్ణి, పరమ కిరాతకుణ్ణి. ఆ కోటిలింగంతో చేతులు కలిపాను. చాక్లెట్లు, పాలు కల్తీ విషయంలో వాళ్ళతో సహకరించాను. చివరకు సిబిఐ ఆఫీసర్స్ వస్తున్నారనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించి నా తోటి ఆఫీసుల చావు కారకుందయ్యాను. ధనంజయరావు, సార్వభౌమ, నేను మంచి నటుణ్ణి, బాగా నటించాను కదూ. మర్యాదగా ఫైల్ ఇవ్వకపోతే కాలుస్తావు. అంతేగా? ఇక ఈ ఫైల్ తీసుకుని వివరాలు చూసుకో. అన్యాయం, మోసం, అన్ని తెల్ల కాగితాలే. ఆ తెల్ల కాగితాలు అడ్డం పెట్టి నీ ఆయువు పట్టును ఈ టేప్ రికార్డులో పెట్టేశాను. అన్నే మోసం చేస్తావా? ఆగో, గట్టిగా అరవకు. గుంటూరు మిరపకాయ కారంలో నా ఒళ్ళు మండిపోతుంది. ఇన్నాళ్ళు నువ్వు చేసిన మోసం, అన్యాయం, అక్రమాల ముందు ఇదెంత డిఎస్పీ గారు? ఇచ్చి డిఎస్పీ ఓడిగుడ్లో టెంకాన్ కానిస్టేబుల్ వేసేయండి బయటికి. గుండు కొట్టించుకున్నాను ముందు కొంగితే కనుబొమ్మలు కూడా కత్తిరించి పారేశారంట. మన పొజిషన్ అది. ఆ డిఎస్పీ గారు అట్ట సత్తే ఇంకా మన పొజిషన్ ఏంటి అని. చల్లగాలి పీలుస్తున్నారా? అవును సార్వభౌమ, గాలిలో తేమ ఎంత ఉందా అని చూస్తున్నాను. అలాగా. బాయ్ మీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మో అమ్మో, ఒకటో రెండా అన్ని కనపడం దెబ్బలే. మీ డిఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ శుభ సందర్భంలో మీకు కానుక ప్రజెంట్ చేద్దామని వచ్చాను. రాణి, బ్యూటిఫుల్. చెవిలో పెట్టుకోవడానికి కాదబ్బన్నా, గుండెల్లో గుచ్చడానికి. మిస్టర్ కోటిలింగం, భార్గవ రక్తంలో తడిసిన ఎర్ర గులాబీ ఫోటో పేపర్లో వేయించావు కదూ. ఇది ఆ రక్తంలో పుట్టిన గులాబీ. చాక్లెట్లు తిని చనిపోయిన చిన్నారి పాప ఆశ నుంచి పుట్టిన గులాబీ. తెగిన నా చెల్లెలు నల్లపోసల నుంచి, చనిపోయిన జయదేవ్ మేధస్సు నుంచి పుట్టిన ఎర్ర గులాబీ. ఎరుపు రంగు ఆకలికే కాదు, అన్యాయాన్ని ఎదిరించే శక్తికి కూడా గుర్తు. అందుకే కానుగ్గా ఇచ్చాను. ఈ గులాబీ వాడిపోయేలోగా నువ్వు వాడిపోతావు. సార్వభౌమ, నిన్ను నా బూటుకాల కింద పడేసి ఎలా నలిపి చంపేస్తానో తెలుసా? ఇప్పటి వరకు ఈ బూటు 100 పీకలు నొక్కింది. ఇప్పుడు ఇది నొక్కబోయే 101వ పీక నీది. మై డియర్ మ్యాడ్ కోటిలింగం, నీ ఫ్యాక్టరీలో పెట్టిన ఫీజ్ కనెక్షన్ నీకు ఇచ్చిన గులాబీ పువ్వులో ఉంది. దాన్ని నీ కాళ్ళతో నువ్వే తొక్కుకున్నావు, నీ గోడౌన్స్ నువ్వే కూల్చుకున్నావు. అవును కోట్లింగం, మా నాన్న జయదేవ్ గారు నాకు అందించిన ఆస్తి ఈ ఫార్ములా. దాన్ని ఉపయోగించి నీకు బుద్ధి చెప్పి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. సార్ మన ఫ్యాక్టరీ గోడౌన్స్ మొత్తం పేలిపోయాయి. 20 కోట్ల రూపాయల ముందు నాశనం అయిపోయింది సార్. యూ ఇడియట్! మిస్టర్ కోటిలింగం, నీ అవినీతి సామ్రాజ్యాన్ని అంతం చేశాను. ఇక నాకు మిగిలిన శత్రురాజు నువ్వు. కన్నీళ్లతో కుళ్ళిపోయిన శత్రురాజును క్షమించి వదిలేయటం సార్వభౌముడి లక్షణం. అందుకే ప్రస్తుతానికి నేను క్షమించి వదిలిపెడుతున్నాను. సమాన్ రాణి, పుట్ట ముంచేసావు కదరా. ఇంత బతుకు బతి ఇంటెనకాల చచ్చినట్టు మన మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేయడం ఖాయం. పార్టరు రాజీకొచ్చి ఆడ హాస్పిటల్లో కాంపౌండర్ గా చేరడం మంచిదిరా రావుడు. ఎంత చేసినవాడు ఇంకెంత చేస్తాడు దేవుడు. సార్వభౌమ, నువ్వు ఇల్లలికింది ఈ కోటిలింగం కడుపు పంటతో, పండగ చేసుకుంది ఈ కోటిలింగం పగతో. పాము విస్కీ తాగింది, పులి గంజాయి తాగింది, ఏనుగు సారాయి తాగింది. అన్నయ్య ఉష్ణ వచ్చేసాను. కళ్ళు తెర అన్నయ్య. రేపటి నుంచి ఈ డ్యూటీని రాణికి ఇచ్చేస్తానంతే. ఇక లే అన్నయ్య. కౌసల్య సుప్రజారామ లే అన్నయ్య. నీ ప్రాణాలతో ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చానే. సార్వభౌముడు రాజ్యంలోకి శత్రువు వచ్చాడని వెయ్యి వెరికాక.
రాజ్యంలో రక్తపు ముగ్గు బాగుంది కదా? రాక్షసుడా, నిన్ను బ్రతకనివ్వను. అబ్బో, మీ రాజ్యంలో చీరలకి జాకెట్లు కూడా పౌరుషం ఉందే. నీకొక శుభవార్త. మీ నాన్న కనిపెట్టిన బ్రహ్మాండమైన విషయాన్ని ఈ రోజు సిటీ వాటర్లో కలబోతున్నా. అవి తాగిన ప్రజలందరికీ భయంకరమైన వ్యాధి సాగుతుంది. దానికి విరుగుడు మందు అమ్మి కోట్లు సంపాదిస్తాను. మా ప్రయత్నానికి అడ్డు రాకుండా డాక్టర్గా కాకుండా నీ అన్నగా నీ ప్రాణాలు కాపాడుకుంటాడు, లేక ప్రజాసేవకుడుగా నిన్ను చంపుకొని మా చేతుల్లో చస్తాడో చూస్తాను. అదవే. బాబు, మా పిల్లాడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడే స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి మా బాబుని కాపాడారు. మీ రుణం ఎలా తెచ్చుకోగలను బాబు? ఇట్స్ ఆల్ రైట్, వెళ్ళి చూడండి. బాబు, ఎవరో విషమని చంపి రాణమ్మని తీసుకెళ్లిపోయారు. ఉషా, అమ్మా ఉషా. అమ్మా ఉషా, ఉషా. అన్నయ్య, ఉషా, ఈ ఒక్క చెల్లెలి ప్రాణం గురించి కాదన్నయ్యా, వేలాది మంది చెల్లెళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. ఇలా రక్తపు మడుగు నాతో పుట్టు చూస్తూ ప్రజల కోసం ఏం ఆలోచించనమ్మా? ఎలా ఆలోచించను? ప్రజల ప్రాణాల్ని కాపాడడం కోసం, జరగబోయే మారణ హోమాన్ని ఆపడం కోసం నువ్వు యుద్ధం చేయాలి. నీలో నేను కోరుకుంటున్నది డాక్టర్ని కాదన్నయ్యా, నీతిని కాపాడే మనిషిని. ఆ రాక్షసుల్ని తుదముట్టించు. వెళ్ళు. అమ్మా ఉషా, వెళ్ళన్నయ్యా, వెళ్ళి ఆ దుర్మార్గుల్ని అంతంచి. ఉషా. ఇలా ఎన్ని ఆత్మనాదాలు చేసినా నిన్ను ఆదుకోవడానికి ఆ భగవంతుడు కూడా రావడానికి సాహసించడే. నువ్వు ఇలా ఆత్మనాదాలు చేస్తూ చావాలి. అది చూసి నా కసి తీరాలి. అదిగో ఒక్కసారి చూడు. అది డెడాక్సైడ్, తిరుగులేని విషయం. అది మీ నాన్న చనిపోతూ మాకిచ్చిన వరం. దాన్ని నగరంలో ప్రతి మనిషి తాగే ఈ నీళ్లలో కలుపుతాం. తాగిన ప్రతి మనిషి రక్తం కక్కుకుంటూ మృత్యువును ఆహ్వానిస్తూ హాస్పిటల్ పాలవుతారు. హాస్పిటల్లో డాక్టర్స్ ఆ జబ్బేమిటో తెలియక తికమక పడుతూ ఉంటే మేమే తయారు చేసిన విరుగుడు మందమ్మి కోట్లు సంపాదిస్తాం. రైట్, చూస్తారా? రోగుల్ని వదిలి ప్రియురాల్ని రక్షించుకోవడానికి వచ్చావా డాక్టర్ సార్వభౌమ? ఎస్,
మీ అవినీతి సామ్రాజ్యంపైకి దండెత్తి వచ్చిన సార్వభౌముణ్ణి, మీ చావు కేకలు ఈ లోకానికి వినిపించడానికి వచ్చిన సార్వభౌముణ్ణి. సార్వభౌముడు ఏ దేశానికి? మేము సృష్టించే శవాల దేశానిక? కాదురా, అమాయక ప్రజల ప్రాణాలను బలికొనే మీలాంటి నరహంతకుల శిరఛేదం చేసేవాడే సార్వభౌముడు. ఆహా, మాతో పోరాటానికి వచ్చిన వాడివి వెంట సైనికులు, గుర్రాలు, ఏనుగులు లేకుండా వచ్చావే. మీలాంటి దుర్మార్గులను అర్థం చేసే నా ఆవేశానికి కొన్ని వేల ఏనుగుల బలం ఉంది. వేలరాలిన నా చెల్లెలు పసుపు కుంకాలు చూసి బిగిసిన నా పిడికిలికి కొన్ని లక్షల కత్తుల పొదలుంది. నా చెల్లెలి ఆఖరి శ్వాస విన్న నా మనసుకు కొన్ని కోట్ల సైనికుల శక్తి ఉంది. చూస్తావా నా శక్తి ఏమిటో? భూతాన్ని చంపి ఆవేశాన్ని కల్తీ చేయొద్దు, చట్టాన్ని చంపి నీతిని కల్తీ చేయొద్దు. ఇలాంటి కల్తీ భూతాన్ని చంపాలంటే అలాంటి కల్తీ మనిషి కావాలి. ఇలాంటి సంఘ విద్రోహం చూస్తే మంట మండేలో చెవట పెట్రోలే మండిపోతాయి. మొత్తం ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన సార్వభౌముడు? రాజ్యాలు స్థాపించిన వాడా, కోట్లు కట్టిన వాడా, ప్రపంచ యుద్ధాలు చేసిన వాడా? కాదు, మనలాంటి అవినీతి రాక్షసుల ఆట కట్టించి మానవత్వంతో మంచి సమాజాన్ని స్థాపించిన వాడే సార్వభౌముడు. ఇతనే నిజమైన సార్వభౌముడు.